నమస్తే వెల్కమ్ టు రేస్ కుర్రాలో మనం చూసుకున్నట్టయితే ఇక తెలంగాణలో రేపటితో ప్రచారాలు ముగియనున్నాయి. మరొక 2 రోజుల్లో ఎన్నికలు ప్రారంభం కానున్నాయి. అయితే ప్రధానంగా మనం చూసుకున్నట్టయితే మరో 2 రోజుల్లో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఇక రేపటితో ప్రచారాలు ముగియనున్న నేపథ్యంలో ఈనాటి ఉమ్మడి రంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా ఎవరెవరు ఏ నియోజకవర్గాలు ఉన్నాయి, ఎంతమంది అభ్యర్థులు రేస్లో ఉన్నారో ఈనాటి రేస్ కుర్రాలో చూద్దాం. ఇక ఉమ్మడి రంగారెడ్డిలో చూసుకున్నట్టయితే 12 నియోజకవర్గాలు ఉన్నాయి. మొదటి నియోజకవర్గం చూద్దాం, ఎల్బీ నగర్. ఇక ఎల్బీ నగర్ లో గనక ఎవరెవరు అభ్యర్థులు పోటీ పడుతున్నారో చూసుకున్నట్టయితే ఎల్బీ నగర్ నుంచి ఇటు బీఆర్ఎస్ నుంచి దేవిరెడ్డి సుధీర్ రెడ్డి, అలాగే కాంగ్రెస్ నుంచి మధు యాష్కి గౌడ్, ఇక బీజేపీ నుంచి సామరంగారెడ్డి ప్రధానంగా పోటీలో ఉన్నారు. అయితే ప్రధానంగా మనం చూసుకున్నట్టయితే ఈ ముగ్గురులో ఎవరు ఎక్కువగా బరిలో ఉన్నారో, అయితే ఏ అభ్యర్థికి ఎక్కువ ప్రజల మద్దతు తెలుపుతున్నారు అనేది మనం హరీష్ అడిగి తెలుసుకుందాం. హరీష్ చెప్పండి, ప్రధానంగా చూసుకున్నట్టయితే ఈ ముగ్గురులో ఎవరు పోటీలో ఉన్నారు, అయితే ఏ అభ్యర్థి ఎక్కువగా గెలిచే అవకాశాలు ఉన్నాయి? గతంలో గనక చూసుకున్నట్టయితే బీఆర్ఎస్ నుంచి గెలుపొందిన వ్యక్తే మరొకసారి సిట్టింగ్ ఎమ్మెల్యేకే టికెట్ ఇవ్వడం జరిగింది. ఈ నేపథ్యంలో ఇక్కడ మరి గతంలో ఉన్న అభ్యర్థి ప్రధానంగా దేవిరెడ్డి సుధీర్ రెడ్డికి అక్కడ ప్రజల మద్దతు ఉందా? ఈసారి అక్కడ ఆ నియోజకవర్గంలో ఎవరొచ్చే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి? హరీష్. థ్యాంక్ యూ వెన్నెల. రంగారెడ్డి జిల్లాకు సంబంధించి కావచ్చు, ఏదైతే ఇక్కడ అత్యధికంగా భూమి రేట్ల విలువలు కావచ్చు, డెవలప్మెంటింగ్ ఏరియా ఈ ప్రాంతాల్లో కూడా ఇప్పుడు ఎల్బీ నగర్కి సంబంధించి కూడా అతి ముఖ్యం ఏరియా కానీ చెప్పుకోవచ్చు. ప్రధానంగా ఇక్కడ 1000 కోట్లు విలువ చేసే భూములు ఉన్నాయి. మిగతా మెట్రో డెవలప్మెంట్ కావచ్చు, అన్ని అభివృద్ధి కార్యక్రమాలు జరిగే అవకాశం ఉన్న నియోజకవర్గం. ప్రధానంగా ఇక్కడ దేవిడి సుధీర్ రెడ్డి రెండోసారి కూడా ఎమ్మెల్యేగా కొనసాగుతున్న క్రమం కావచ్చు. ప్రధానంగా ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కూడా ప్రచార కమిటీ చైర్మన్ ఎంపీ మధు యాష్కి గౌడ్ ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఇక్కడ బరిలో దిగుతున్న నేపథ్యం కావచ్చు. ఇక్కడ బీజేపీకి సంబంధించి కూడా రంగారెడ్డి బరిలో దిగుతున్నారు. ప్రధానంగా సుధీర్ రెడ్డికి సంబంధించి కూడా 10 అంటే ఈ 9.5 ఏళ్ల కాలంలో ఎల్బీ నగర్కి ఏం చేశాడనిపైన కూడా పూర్తిగా అక్కడ ప్రజల్లో కూడా చర్చిస్తున్నట్టుగా తెలుస్తున్న నేపథ్యం కావచ్చు. ఎందుకంటే ఎల్బీ నగర్ నియోజకవర్గానికి సంబంధించి కూడా ఆయన 2 దఫాలుగా ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. అప్పుడు అంటే 2 సార్లు ఎమ్మెల్యే కొనసాగుతున్న క్రమంలో మొదటిసారి ఇచ్చిన హామీలు కూడా ఇప్పటి వరకు నెరవేర్చలేదు. ఇప్పుడు రెండోసారి ఇచ్చిన హామీలు కూడా నెరవేర్చని క్రమం ఉన్నది. ఇక్కడ ఎల్బీ నగర్కి సంబంధించి కూడా సుధీర్ రెడ్డికి వ్యతిరేకత కొంచెమేర ప్రజల నుంచి కూడా వ్యతిరేకత వస్తున్న నేపథ్యం కావచ్చు. కొన్ని ఆరోపణలు కూడా ప్రజల్లో చర్చిస్తున్న నేపథ్యం కావచ్చు, ఆరోపణలు వస్తున్న నేపథ్యం కావచ్చు. ఎందుకంటే ఎల్బీ నగర్ నియోజకవర్గానికి సంబంధించి కూడా 1000 కోట్లు విలువ చేసే భూములు ఉంటాయి. ప్రధానంగా మెయిన్ సెంటర్ సంబంధించి కూడా 36 ఎకరాల 1000 కోట్ల విలువ చేసే భూమిని కబ్జా చేశారు. కేటీఆర్ ఏదైతే సుధీర్ రెడ్డి కలిసి వీటిని ఇతర భూములు కూడా కబ్జా చేసిన ఆరోపణలు ఉన్నాయి. ప్రధానంగా దీనిపైన కూడా ప్రజల్లో చర్చకు నడుస్తుంది. గతంలో ఎల్బీ నగర్ నియోజకవర్గానికి సంబంధించి కూడా డబుల్ బెడ్రూమ్లు ఇస్తామన్నట్టు కూడా సుధీర్ రెడ్డి అక్కడ ప్రజలకు హామీలు ఇవ్వడం జరిగింది. వాటి కూడా నెరవేర్చలేకపోయాడు. ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కూడా మధు యాష్కి గౌడ్ కొనసాగుతున్న క్రమం అనేది ప్రచార కమిటీ ఎల్బీ నగర్ నియోజకవర్గానికి సంబంధించి అత్యధికంగా బీసీ సామాజికంగా ఓటర్లు ఉంటారు. బీసీ సామాజిక వర్గానికి సంబంధించి కూడా మధు యాష్కి గౌడ్ వైపు చూస్తున్న పరిస్థితులు. ఎందుకంటే బీజేపీ నుంచి కూడా రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించిన అభ్యర్థి బరిలో దిగుతున్నారు. ఇక్కడ రామ్మోహన్ రెడ్డికి సంబంధించి కూడా 2 పర్యాలుగా ఎమ్మెల్యే ఉన్నా కూడా అక్కడ హామీలు ఇచ్చినా కూడా నెరవేర్చలేకపోయాడు. డబుల్ బెడ్రూమ్ కావచ్చు, బీసీ బంద్ కావచ్చు, వాటన్నిటికీ కాకుండా ఏదైతే ఎల్బీ నగర్ సంబంధించి మెట్రోలో భూములు కోల్పోయిన వారికి కావచ్చు, అక్కడ ఔటర్ రింగ్ రోడ్ సంబంధించి భూములు కోల్పోయిన వారికి కూడా ఇప్పటి వరకు వాళ్ళకు న్యాయం చేకూరలేదని కూడా అక్కడ వాళ్ళు ఏదైతే దానికి సంబంధించిన కూడా వాళ్ళు నిరసన వ్యక్తం చేస్తున్న క్రమం కనిపిస్తుంది. కాంగ్రెస్ పార్టీకి సంబంధించి మధు యాష్కితో కూడా ఇదే అంశాలపైన కూడా వాళ్ళు చర్చకిస్తున్నారు. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కూడా ఇప్పటికే క్షేత్రస్థాయిలో మధు యాష్కి ప్రచారాలు చేస్తున్నాడు. 6 గ్యారెంటీలు కావచ్చు, ఇతర బీఆర్ఎస్ వైఫల్యం సుధీర్ రెడ్డి ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆరోపణలు కావచ్చు, బీఆర్ఎస్ వైఫల్యాన్ని పూర్తిగా ప్రజలకు ఎండగట్టే క్రమం కనిపిస్తున్న నేపథ్యంలో ఈసారి ఎల్బీ నగర్ సంబంధించి పోటాపోటీ ఉన్న నేపథ్యం కావచ్చు. ఇక్కడ ఏదైతే వ్యతిరేకత 2 పర్యాలుగా ఎమ్మెల్యే కొనసాగుతున్న క్రమంలో ఇక్కడ ఎలాంటి ప్రభుత్వ సంబంధించిన పథకాలు కూడా అమలు పరిచిన నేపథ్యంలో కూడా కొంతమేర బీఆర్ఎస్కి ఇక్కడ ఆశాజనకంగా కనిపిస్తలేదని చెప్పాలి. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కూడా ఇక్కడ మధు యాష్కి గౌడ్కి సంబంధించి కూడా ప్రజల్లో కొంతమేర అనుకూలత అయితే ఉన్నది. వెన్నెల మీరు అలాగే హోల్లో ఉండండి. నెక్స్ట్ నియోజకవర్గం చూద్దాం. ఇక మేడ్చల్ నియోజకవర్గం నుంచి కనుక చూసుకున్నట్టయితే మొదటిగా బీఆర్ఎస్ నుంచి
మనం చూసుకున్నట్టయితే చామకూర మల్లారెడ్డి, అలాగే కాంగ్రెస్ నుంచి వజ్రేష్ యాదవ్, అలాగే బీజేపీ నుంచి ఏనుగు సుదర్శన్ రెడ్డి ప్రధానంగా పోటీలో ఉన్నారు. అయితే ఈసారి మేడ్చల్ నియోజకవర్గంలో ఎవరు గెలుపొందే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయో రాజుని అడిగి తెలుసుకుందాం. రాజు చెప్పండి, ప్రధానంగా చూసుకున్నట్టయితే మేడ్చల్ నియోజకవర్గంలో ఏ అభ్యర్థికి ఎక్కువగా అవకాశాలు ఉన్నాయి? ఇంకా ఒక్కరోజు ఈ రేపటితో ప్రచారాలు ముగియనున్న నేపథ్యంలో అక్కడ ప్రజల నాడి ఎలా ఉంది? ఏ అభ్యర్థి వైపు ప్రజలు మొగ్గు చూపుతున్నారు రాజు? ప్రత్యేకత ఉంది. ముఖ్యంగా ఇది సిటీ అవుట్స్కట్స్లో ఉంటుంది. ఈ నియోజకవర్గంలో పలు రకాలైనటువంటి విలేజ్లు కూడా ఉంటాయి. సిటీ అవుట్స్కట్స్లో ఉన్నటువంటి ఈ నియోజకవర్గంలో దాదాపు అత్యంత పెద్ద నియోజకవర్గంగా కూడా దీనికి గుర్తింపు ఉంది. మేడ్చల్ నియోజకవర్గంలో ప్రస్తుతము మంత్రిగా పనిచేస్తున్నటువంటి మల్లారెడ్డి సిట్టింగ్ ఎమ్మెల్యేగా కొనసాగుతా ఉన్నారు. ఆయన అధికార పార్టీలో బీఆర్ఎస్ పార్టీ నుంచి ఈసారి ఆయనకు టికెట్ కేటాయించడం జరిగింది. ముఖ్యంగా ఈ స్థానం నుంచి కాంగ్రెస్ నుంచి వజ్రేష్ యాదవ్ బరిలో నిలవడం జరిగింది. ముఖ్యంగా ఆయనే మల్లారెడ్డికి గట్టి పోటీ కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది. ఈసారి ఎట్లా ఉందంటే మేడ్చల్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ అన్న చందంగా కూడా కొనసాగుతూ ఉంది. ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ ఏదైతే సంక్షేమ పథకాలు, అభివృద్ధి పథకాలు పేదలందరికీ అందలేదని చెప్పేసి ఒక నెగటివ్ ఏదైతే ప్రజల్లోకి వెళ్ళిపోయింది, దీన్ని కాంగ్రెస్ పార్టీ ఒక ఆయుధంగా మలుచుకొని ఈ నేపథ్యంలోనే ఆయన ప్రతి బస్తీలో కూడా ప్రతి గ్రామంలో కూడా వజ్రేష్ యాదవ్ మొత్తం ప్రచారం నిర్వహిస్తూ ఉన్నాడు. ఈ ప్రచారంలో ముఖ్యంగా మంత్రి మల్లారెడ్డికి కొన్ని చోట్ల నిరసన సెగ కూడా తగులుతూ ఉంది. ఎందుకంటే డబుల్ బెడ్రూమ్ ఇల్లు కావచ్చు, దళిత బంధు కావచ్చు, బీసీ బంధు కావచ్చు, వీటి అమలులో ముఖ్యంగా వాళ్ళ అనుచరులకే కేటాయించుకున్నారు. ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీకి అనుకూలంగా ఎవరైతే ఉన్నారో వాళ్ళకే అందాయి. ముఖ్యంగా అర్హులైనటువంటి పేదవాళ్ళకి అందలేదని చెప్పేసి ఇట్లాంటి ఇక్కడ ప్రచారానికి వెళ్ళినా కూడా ఆయన ఎదుర్కొంటూ ఉన్నారు. ముఖ్యంగా ప్రజల నుంచి ఆయనకు వస్తున్నటువంటి ఏదైతే ఇవి స్పందన ఉందో ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉంది. ఖచ్చితంగా రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ గాలి వీస్తూ ఉంది. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ సంబంధించినటువంటి 6 గ్యారంటీలు ఏవైతే ఉన్నాయో, కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో ఏదైతే ఉందో, ఇవన్నిటిని చూసి కూడా ప్రజలు మొత్తం మేడ్చల్ నియోజకవర్గంలో ఖచ్చితంగా ఈసారి కాంగ్రెస్ పార్టీకి అధికారంలో తీసుకొస్తారని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వజ్రేష్ యాదవ్ చెప్తా ఉన్నారు. సో ఇక బీజేపీ విషయానికి వచ్చినట్టయితే బీజేపీ అభ్యర్థి ఏనుగు సుదర్శన్ రెడ్డి కూడా ఆయన బరిలో ఉన్నారు. బీజేపీ పార్టీ నుంచి కూడా ఆయన బస్తీ గల్లీ గల్లీ కూడా తిరుగుతూ ఉన్నాడు. ముఖ్యంగా ఈసారి ఖచ్చితంగా బీజేపీ విజయం సాధిస్తుందని చెప్పేసి కూడా ఆయన ధీమా వ్యక్తం చేస్తున్నారు. అయినప్పటికీ అక్కడ ప్రస్తుత పరిస్థితులు మనం బేరీజు వేసినట్టయితే అధికార పార్టీ ఇటు అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ మధ్యలోనే పోరు ఉండే అవకాశం కూడా కనిపిస్తూ ఉంది. పలు సర్వేలు ఇప్పటికే వచ్చాయి. రాజకీయ విశ్లేషకులు కూడా విశ్లేషించిన దాన్ని బట్టి చూస్తే ముఖ్యంగా ఈసారి ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గట్టి పోటీ ఇచ్చే అవకాశం ఉంది. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ముందంజలో ఉండే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తూ ఉంది. వెన్నెల నియోజకవర్గం చూద్దాం. మల్కాజ్గిరిని చూసుకున్నట్టయితే ఏ అభ్యర్థులు పోటీ పడుతున్నారో చూసుకున్నట్టయితే మొదటిగా బీఆర్ఎస్ నుంచి మర్రి రాజశేఖర్ రెడ్డి, అలాగే ఇటు కాంగ్రెస్ నుంచి మైనంపల్లి హనుమంతరావు, ఇక బీజేపీ నుంచి కనుక చూసుకున్నట్టయితే ఎన్ రామచంద్రరావు ప్రధానంగా పోటీలో ఉన్నారు. మనం చూసుకున్నట్టయితే బీఆర్ఎస్ నుంచి గెలుపొంది ఆయన ఇప్పుడు మైనంపల్లి హనుమంతరావు పార్టీ మారిన నేపథ్యంలో ఈసారి 2023 నుంచి కాంగ్రెస్ నుంచి పోటీ పడుతున్నారు. మరి ఈసారి కాంగ్రెస్ కి అక్కడ పట్టు సాధించే అవకాశం ఉందా? మైనంపల్లి మీద గతంలో మరి ఈ నియోజకవర్గం ఏ మేరకు అభివృద్ధి చేశారు? మల్కాజ్గిరిలో ఆయన ఏ మేరకు అభివృద్ధి చేశారు? మరి ఈసారి ఆయన కాంగ్రెస్ కి పార్టీ మారిన నేపథ్యంలో మరి కాంగ్రెస్ నుంచి పోటీ చేస్తున్న నేపథ్యంలో మరి ఎన్ని నమ్మే స్థితిలో ప్రజలు అక్కడ ఉన్నారో ఆ నియోజకవర్గాల్లో, మరి ఈసారి అక్కడ ఎస్పెషల్లీ బీఆర్ఎస్ వచ్చే అవకాశం ఉందా, లేకపోతే కాంగ్రెస్ వచ్చే అవకాశం ఉందా, లేదా త్రిముఖ పోటీ ఉండే అవకాశం ఉందా రాజు? మల్కాజ్గిరి నియోజకవర్గానికి ఒక ప్రత్యేకత ఉంది. ఎందుకంటే ఇన్ని రోజులు కూడా బీఆర్ఎస్ పార్టీలో అధికార పార్టీలో ఎమ్మెల్యేగా ఉండి మైనంపల్లి హనుమంతరావు కొన్ని కారణాల దృష్ట్యా తన కుమారునికి కూడా సీటు కేటాయించాలని చెప్పి ఏదైతే అధిష్టానాన్ని కోరడం జరిగిందో అధిష్టానం తిరస్కరించడంతో ఆయన పార్టీ నుంచి బయటికి రావడం జరిగింది. ఈ నేపథ్యంలోనూ ఆయన మల్కాజ్గిరి స్థానాన్ని కూడా రిజెక్ట్ చేయడం జరిగింది. ఆయనే పార్టీ కూడా మారడం జరిగింది, కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. అనూహ్యంగా అతనికి కాంగ్రెస్ పార్టీ టికెట్ కేటాయించడం జరిగింది. ఈ నేపథ్యంలోనే మల్కాజ్గిరిలో ఈసారి ఎట్లాగైనా కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవేయాలని చెప్పేసి ఆయన అయితే కృతనిశ్చయంతో ఉన్నారు. ప్రస్తుతం నియోజకవర్గంలో కూడా కాంగ్రెస్ గాలి వీస్తున్నట్టుగా కూడా పలువురు ఇప్పటికే విశ్లేషిస్తూ ఉన్నారు. ఇక అధికార బీఆర్ఎస్ పార్టీ విషయానికి వచ్చినట్టయితే మంత్రి మల్లారెడ్డి అల్లుడు మర్రి రాజశేఖర్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీ నుంచి బరిలో ఉండడం జరిగింది. చివరి నిమిషంలో అక్కడ అభ్యర్థులు ఎవరూ లేని టైంలో మర్రి రాజశేఖర్ రెడ్డికి అక్కడ అధిష్టానం టికెట్ కేటాయించడం జరిగింది. ఇక బీజేపీ విషయానికి వచ్చినట్టయితే మాజీ ఎమ్మెల్సీ రామచంద్రరావు కూడా బరిలో ఉన్నారు. కానీ త్రిముఖ పోటీ ఉంటుందని చెప్పినప్పటికీ ప్రధానంగా బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్గా ఉండే అవకాశం ఉంది. ముఖ్యంగా మైనంపల్లి హనుమంతరావే ఖచ్చితంగా గెలుస్తారని చెప్పి ఇప్పటికే పలు సర్వేలు కూడా చెప్తా ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే ఇప్పటికీ మైనంపల్లి గెలుపు ఖాయమైందని చెప్పి కూడా కాంగ్రెస్ పార్టీ శ్రేణులు చెప్తా ఉన్నాయి.
అయినప్పటికీ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో కావచ్చు, కాంగ్రెస్ పార్టీ ఏదైతే 6 గ్యారంటీలు తీసుకొచ్చిందో 6 గ్యారంటీలు చూసి ఖచ్చితంగా ఈసారి రాష్ట్రంతో పాటు మల్కాజ్గిరిలో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవేయడమే తథ్యమని చెప్పి ఇప్పటికే మైనంపల్లి హనుమంతరావు ఆ ప్రచారాన్ని ముమ్మరం చేయడం జరిగింది. అదేవిధంగా మరి రాజశేఖర్ రెడ్డి కూడా చెప్తా ఉన్నాడు, బీఆర్ఎస్ పార్టీ చేసినటువంటి అభివృద్ధి సంక్షేమ పథకాలే నన్ను గెలిపిస్తాయి, అభివృద్ధికి పట్టం కట్టండి అని చెప్పేసి కూడా మరి రాజశేఖర్ రెడ్డి నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటన చేస్తూ ఉన్నారు. ప్రస్తుత పరిస్థితి మల్కాజ్గిరిలో చూసినట్టయితే బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ అన్న చందంగా ఉంది. కానీ కాంగ్రెస్ పార్టీకే ఎక్కువగా అడ్వాంటేజ్ ఉండే అవకాశం అయితే మనకు స్పష్టంగా కనిపిస్తూ ఉంది. వెన్నెల, నెక్స్ట్ నియోజకవర్గం చూద్దాం. రాజేంద్ర నగర్. ఇక రాజేంద్ర నగర్ లో ఏ అభ్యర్థులు పోటీ పడుతున్నారో చూద్దాం. ప్రధానంగా చూసుకున్నట్టయితే బీఆర్ఎస్ నుంచి టి ప్రకాష్ గౌడ్, ఇక కాంగ్రెస్ నుంచి కస్తూరి నరేందర్, ఇక బీజేపీ నుంచి చూసుకున్నట్టయితే తోకల శ్రీనివాస్ రెడ్డి ప్రధానంగా పోటీలో ఉన్నారు. అయితే హరీష్ చెప్పండి, ప్రధానంగా చూసుకున్నట్టయితే ఇక్కడ రాజేంద్ర నగర్ లో గతంలో గెలిచిన దేవిరెడ్డి సుధీర్ రెడ్డి మరి టి ప్రకాష్ గౌడ్ గెలిచిన నేపథ్యంలో మరొకసారి ఆయనకే టికెట్ ఇవ్వడం జరిగింది. మరి రాజేంద్ర నగర్ వ్యాప్తంగా ఆయన ఏ మేరకు అభివృద్ధి చేశారు, మరి అక్కడ పరిస్థితి ఎలా ఉంది, అయితే ప్రజల నాడి ఎలా ఉంది, ఎస్పెషల్లీ మళ్ళీ ఈసారి అక్కడ బీఆర్ఎస్ వచ్చే అవకాశం ఏమైనా కనిపిస్తుందా, లేదా అక్కడ ఆ నియోజకవర్గంలో కాంగ్రెస్ వస్తుందా, చెప్పండి. రైట్ వెన్నెల, ఏదైతే రాజేంద్ర నగర్ సంబంధించి కూడా అక్కడ తీవ్రమైన ప్రజా వ్యతిరేకత ఉందని చెప్పవచ్చు. ఎందుకంటే 3 సార్లుగా ఎమ్మెల్యేగా కొనసాగుతూ వస్తారు ప్రకాష్ గౌడ్ సంబంధించి కూడా ఇక్కడ ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్న క్రమం కనిపిస్తుంది. ప్రధానంగా ఏదైతే బీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకొచ్చిన పథకాలు కావచ్చు, గతంలో ఇచ్చిన హామీలు కావచ్చు, రాజేంద్ర నగర్ నియోజకవర్గానికి సంబంధించి కూడా అక్కడ ఆ సెటిలర్లు అధికంగా ఉంటున్న నేపథ్యం కావచ్చు, ఇక్కడ ఫ్యాక్టరీలు ఉంటున్న నేపథ్యం, అలాగే ఇతర వెంచర్లకు సంబంధించి కూడా ఆ వెంచర్లకు కమిషన్ నేపథ్యం కూడా ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రకాష్ గౌడ్ ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఇక్కడ ఫ్యాక్టరీలకు సంబంధించి కూడా డబ్బులు వసూలు చేస్తారని కూడా ఆరోపణలు కనిపిస్తున్న నేపథ్యం కావచ్చు. ఆ భూముల కబ్జాలకు సంబంధించి కూడా ఆ భూములు కబ్జా చేస్తున్నట్టుగా కూడా ప్రధానంగా ఇక్కడ బీజేపీ కావచ్చు, ఇక్కడ బీఆర్ఎస్ కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్న క్రమం కనిపిస్తుంది. దీనిపైన కూడా పలుమార్లుగా చర్చనీయాంశంగా మారింది. ఇక్కడ ప్రజలకు సంబంధించి డబుల్ బెడ్రూమ్ సంబంధించి రాజేంద్ర నగర్కి సంబంధించి డబుల్ బెడ్రూమ్ నిర్మిస్తామని కూడా గతంలో హామీ ఇవ్వడం జరిగింది. దాదాపుగా ఇక్కడ 1,00,000 మంది లబ్ధిదారులు ఎదురు చూస్తున్నారు. 1,00,000 మంది దరఖాస్తు పెట్టుకున్న నేపథ్యం కావచ్చు. దాంట్లో 1000కి పైగా డబుల్ బెడ్రూమ్లు ఇచ్చారు. ఇతర ఇంకా 1,00,000 మందికి సంబంధించి కూడా ఎదురు చూస్తున్న క్రమం ఉంది. రాజేంద్ర నగర్ నియోజకవర్గానికి సంబంధించి కూడా అక్కడ ఇంటర్నేషనల్ స్కూల్ తీసుకొస్తామన్నట్టు కూడా వాళ్ళకు గతంలో ప్రజలకు చెప్పడం జరిగింది. ఇంకా ఏదైతే కొత్త రేషన్ కార్డు అక్కడ సెటిలర్లు ఉంటారో ఇక్కడ అక్కడ ఆ నియోజకవర్గానికి సంబంధించిన ప్రజలకు సంబంధించి కూడా గతంలో ఆ కొత్త రేషన్ కార్డు ప్రభుత్వంలోకి ఎమ్మెల్యే గెలిపిస్తే కొత్త రేషన్ల కార్డు తీసుకొస్తాం, అన్ని పథకాల్లో కూడా వర్తింపజేస్తామన్నట్టుగా కూడా చెప్పిన నేపథ్యం కావచ్చు. ఇక్కడ బీసీ బంధుకు సంబంధించి కూడా ₹1,00,000 ఆర్థిక సాయం సంబంధించి కూడా ఇప్పటి వరకు కూడా అక్కడ కొంతమందికి లబ్ధి చేకూరింది. వాళ్ళంతా కూడా ఆ బీఆర్ఎస్ అనుచరులకే ఇక్కడ డబుల్ బెడ్రూమ్లు కావచ్చు, దళిత బంధు కావచ్చు, బీసీ బంధు కావచ్చు, ఇతర అన్ని ప్రభుత్వం సంబంధించిన పథకాలు కూడా వాళ్ళ అనుచరులకే, బీఆర్ఎస్ ప్రభుత్వ అనుచరులకే లబ్ధి చేకూరుతుందని కూడా ప్రజల నుంచి కూడా తీవ్రమైన వ్యతిరేకత ఉన్న నేపథ్యం కావచ్చు. ఇక్కడ ఏదైతే కస్తూరి నరేందర్కి సంబంధించి కూడా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా బరిలో దిగుతున్న నేపథ్యం కావచ్చు. ఆయన పూర్తిగా అంటే క్రియాశీల నేతగా కూడా చెప్పవచ్చు. ప్రధానంగా అక్కడ ప్రకాష్ గౌడ్కి ధీటుగా కూడా కస్తూరి నరేందర్ అభ్యర్థికి సంబంధించి కొనసాగుతున్న నేపథ్యం. ఇక్కడ బీజేపీకి సంబంధించి కూడా తోకల శ్రీనివాస్ రెడ్డి బరిలో దింపుతున్న నేపథ్యంలో ఇక్కడ కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ మారిన నేపథ్యం. ఇక్కడ ప్రజల నుంచి కూడా వ్యతిరేకత ఉన్నది. సెటిలర్లంతా కూడా కాంగ్రెస్ పార్టీ వైపే చూస్తున్నారు. ఎందుకంటే లబ్ధిదారులకు సంబంధించి కూడా ఇంకా 1,00,000 మంది లబ్ధిదారులకు డబుల్ బెడ్రూమ్ లేదు, ఇంటర్నేషనల్ స్కూల్ నిర్మించలేదు, ఇక్కడ భూములు కబ్జాలు చేస్తున్నట్టు కూడా ప్రధానమైన ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. కొత్త రేషన్ కార్డు ఇస్తామని కూడా గతంలో మభ్యపెట్టి ఎమ్మెల్యే గెలుపొందని కూడా ప్రజల్లో వ్యతిరేకత వస్తున్న నేపథ్యం కావచ్చు. వీటన్నిటిని కూడా కాంగ్రెస్ పార్టీ టార్గెట్ చేసుకుని అక్కడ ఏదైతే ప్రకాష్ గౌడ్ సంబంధించి కూడా ఆయన ఏ హామీలను ఇచ్చాడు గతంలో ప్రజలకు, ఇక్కడ ప్రభుత్వం సంబంధించి ఏ పథకాలు ప్రవేశపెట్టింది, రాజేంద్ర నగర్కి సంబంధించి కూడా ఎలాంటి సంక్షేమ పథకాలు అందాయి అనే పైన పూర్తిగా ఫోకస్ చేసిన నేపథ్యం. వాటన్నిటిని కూడా ఎత్తి చూపుతూ ప్రచారాలు చేస్తున్న క్రమం కనిపిస్తుంది. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కూడా అక్కడ ఏదైతే పాజిటివ్నెస్ కనిపిస్తున్న నేపథ్యం అయితే, ఎందుకంటే ఇక్కడ 3 సార్లుగా ఎమ్మెల్యే కొనసాగుతున్న క్రమంలో ఇక్కడ గతంలో ఇచ్చిన హామీలు కావచ్చు, గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలు కావచ్చు, ఎంతమేరకు ప్రజల్లో చేయలేకపోయినా కూడా ప్రజల వ్యతిరేక వస్తున్న క్రమంలో ప్రజలైతే మరొక ఛాన్స్ను వెతుక్కునే క్రమం కనిపిస్తున్న నేపథ్యం అయితే ఉంది. వెన్నెల, నెక్స్ట్ నియోజకవర్గం చూద్దాం. కుత్బుల్లాపూర్ నుంచి మనం చూసుకున్నట్టయితే ఏ అభ్యర్థులు పోటీ పడుతున్నారో, బీఆర్ఎస్ నుంచి కనుక చూసుకున్నట్టయితే కేపీ వివేకానంద, అలాగే కాంగ్రెస్ నుంచి కొలను హనుమంతరెడ్డి, ఇక ఇటు బీజేపీ నుంచి కూన శ్రీశైలం కూడా ప్రధానంగా పోటీలో ఉన్నారు. అయితే రాజు చెప్పండి, ఇక్కడ గతంలో గెలిచిన టీడీపీ నుంచి గెలిచిన కేపీ వివేకానంద ఆ తర్వాత బీఆర్ఎస్ పార్టీకి మారడం జరిగింది. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ మరొకసారి ఆయనకు అవకాశం ఇవ్వడం జరిగింది. అయితే ఈసారి ఆయన గెలిచే అవకాశాలు కనిపిస్తున్నాయా? మరి అక్కడ పరిస్థితి ఏంటి? కుత్బుల్లాపూర్ ప్రజల నాడి ఎలా ఉంది? అయితే ఈసారి ప్రధానంగా రేస్ లో ఏ పార్టీ ముందుంది రాజు?
వెన్నెల కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో ఈసారి కేపీ వివేకానంద గౌడ్ హ్యాట్రిక్ పై కన్నేయడం జరిగింది. ముఖ్యంగా మూడోసారి గెలుస్తానని చెప్పేసి ఆయన నియోజకవర్గం మొత్తం కూడా పర్యటిస్తూ ఉన్నారు. అయితే ముఖ్యంగా 2 సార్లు ఎమ్మెల్యేగా గెలిచి నియోజకవర్గానికి కూడా ఏమాత్రం అభివృద్ధి చేయాలని చెప్పేసి కూడా ఒక విమర్శ కూడా ఎదుర్కొంటా ఉన్నారు. ముఖ్యంగా డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పంపిణీ విషయంలో అనర్హులకు కేటాయించారు, అర్హులకు అందలేదు అని చెప్పేసి ఏదైతే విమర్శ ఎదుర్కొంటా ఉన్నారో ఇది అధికార పార్టీకి మైనస్ అయ్యే అవకాశమే ఎక్కువగా ఉందని చెప్పేసి ఇప్పటికే పలువురు విశ్లేషిస్తూ ఉన్నారు. అదేవిధంగా ఈ బీసీ బంధులు, దళిత బంధు, ఇట్లాంటి మైనారిటీ బంధులు ఆ నియోజకవర్గంలో చాలా వరకు కూడా అర్హులకు అందలేదు అని చెప్పి ఇవన్నిటినీ కూడా బేరీజు వేసుకొని ఇప్పటికే పలువురు ఆయన పర్యటనలో కూడా నిలదీస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. అదేవిధంగా ముఖ్యంగా యాంటీ ఇన్కంబెన్సీ అనేది ఎక్కువగా ఉంది అని చెప్పేసి కూడా ఇప్పటికే తెలుస్తూ ఉంది. నియోజకవర్గంలో ఆయన విస్తృతంగా కూడా పర్యటన చేస్తూ ఉన్నారు. ఈసారి గెలిపించండి, ఖచ్చితంగా మేము ఏదైతే పెండింగ్ పనులు ఉన్నాయో ఇవన్నిటినీ కూడా నేను అమలు చేసి చూపిస్తాను అని చెప్పేసి కూడా ఆయన తన ప్రచారంలో ముందుకు వెళ్తా ఉన్నారు. ఇక కాంగ్రెస్ పార్టీ విషయానికి వచ్చినట్టయితే కాంగ్రెస్ పార్టీ కొలన హనుమంతారెడ్డికి టికెట్ కేటాయించడం జరిగింది. ఆయన నియోజకవర్గంలో కూడా సురిగాలి పర్యటన కూడా చేస్తూ ఉన్నారు. ప్రతి గడప గడపకు వెళ్ళి కాంగ్రెస్ పార్టీ 6 గ్యారంటీలు, కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోను కూడా ప్రజలందరికీ వివరిస్తూ ఉన్నాడు. ఈసారి ఖచ్చితంగా రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది కాబట్టి ఖచ్చితంగా కుత్బుల్లాపూర్లో కూడా కాంగ్రెస్ పార్టీకి హస్తం గుర్తుకు చేయి వేసి గెలిపించాలని చెప్పేసి ఆయన ఓటర్లను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాడు. ముఖ్యంగా ప్రభుత్వం ఏదైతే పేదలకు ఇస్తానని చెప్పి ఇవాళ డబుల్ బెడ్రూమ్ ఇళ్ల విషయం కావచ్చు, ఇతర సంక్షేమ పథకాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నిటిని ఇక్కడ అమలు కాలేదని చెప్పేసి కూడా కాంగ్రెస్ పార్టీ ఎత్తి చూపిస్తూ ఉంది. కాంగ్రెస్ పార్టీ ఇవన్నిటిని కూడా అడ్వాంటేజ్గా మార్చుకునే అవకాశం అయితే మనకు స్పష్టంగా కనిపిస్తూ ఉంది. అదేవిధంగా ఇక బీజేపీ విషయానికి వచ్చినట్టయితే బీజేపీలో కూన శ్రీశైలం గౌడ్ బరిలో ఉండడం జరిగింది. ఇక్కడ మనం చూసినట్టయితే గతంలో వివేకానంద గౌడ్, అదేవిధంగా కూన శ్రీశైలం గౌడ్ ఒక టీవీ ఛానల్ ఇంటర్వ్యూలో కూడా బాహాబాహి కూడా కొట్టుకోవడం జరిగింది. ముఖ్యంగా నియోజకవర్గంలో ఇప్పటికే పలు సామాజిక వర్గాల వారిగా చూసినట్టయితే ఇద్దరు కూడా గౌడ సామాజిక వర్గానికి చెందిన వీళ్ళిద్దరికీ బలమైన పట్టు ఉంది నియోజకవర్గంలో వారిగా. ఈ నియోజకవర్గంలో ప్రస్తుతం ఉన్న పరిస్థితులు అయితే త్రిముఖ పోటీ ఉండే అవకాశమే మనకు కనిపిస్తూ ఉంది. ఇటు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి, అటు బీజేపీ అభ్యర్థి, ఇటు అధికార పార్టీకి చెందినటువంటి వివేకానంద గౌడ్ ఈ ముగ్గురు కూడా గెలుపుపై తమ ధీమానైతే వ్యక్తం చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా ఈసారి ఓటర్ తీర్పు ఎలా ఉంటుందో అని చెప్పేసి కూడా చాలా మంది విశ్లేషిస్తా ఉన్నారు. అయితే కాంగ్రెస్ పార్టీకే ఎక్కువ అడ్వాంటేజ్ ఉంటుందని చెప్పేసి కూడా పలువురు ఇప్పటికే విశ్లేషిస్తా ఉన్నారు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో కావచ్చు, అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ పట్ల ప్రజల్లో వచ్చినటువంటి మార్పు కావచ్చు, ఇవన్నిటినీ దృష్ట్యా ఖచ్చితంగా హనుమంతారెడ్డికి ఇక్కడ అడ్వాంటేజ్ ఉండే అవకాశమే ఎక్కువగా ఉంటుంది అని చెప్పేసి పలువురు అయితే ఇప్పటికే విశ్లేషిస్తూ ఉన్నారు. వెన్నెల రాజు, కుత్బుల్లాపూర్లో కనుక మీరు అన్నట్టు త్రిముఖ పోటీ నెలకొన్న నేపథ్యంలో మరి ఏ పార్టీకి ఎంత మేర నష్టం వాటిల్లే అవకాశం ఉంది? మరి బీజేపీ అభ్యర్థి మరి ఇటు కాంగ్రెస్ కానీ బీఆర్ఎస్ కానీ కొంతమేర ఓట్లు చీలే అవకాశం అక్కడ ఏమైనా కనిపిస్తున్నాయా? శ్రీశైలం గౌడ్ ఇక్కడ బలంగా ఉన్నారు. అదేవిధంగా ఆయన సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ఓట్లు కూడా నియోజకవర్గంలో బలంగా ఉన్నాయి. ముఖ్యంగా ఆయన కనుక ఓట్లు కనుక చీలిస్తే ఖచ్చితంగా అది అధికార పార్టీకి నష్టం చేకూరుతుందా లేకుంటే కాంగ్రెస్ పార్టీకి నష్టం చేకూరుతుందా అనేది చూడాల్సి ఉంది. ముఖ్యంగా ఒకవేళ ఆయన కూడా గెలుపొందే అవకాశం లేకపోలేదని చెప్పేసి ఇప్పటికే పలు విశ్లేషణలు కూడా ఉన్నాయి. ఎందుకంటే నియోజకవర్గంలో త్రిముఖ పోటీ నెలకొని ఉంది. అయితే రాష్ట్రంలో ఉన్న పరిస్థితుల నేపథ్యంలో రాష్ట్రంలో బీజేపీ పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశం లేదు అని చెప్పేసి ఏదైతే ప్రజల్లో ఒక భావన వీళ్ళందరూ చర్చించుకుంటా ఉన్నారో ఈ నేపథ్యంలోనే ఇట్లాంటి ఏదైతే మాట్లాడుకుంటున్నారో ఇవన్నీ కూడా బీజేపీ అభ్యర్థికి మైనస్ అయ్యే అవకాశం కూడా కనిపిస్తూ ఉంది. అదేవిధంగా ముఖ్యంగా ఇప్పటికే బీజేపీ పార్టీ పట్ల స్థానికంగా ఉన్నటువంటి కార్యకర్తలు కావచ్చు, కొందరు ప్రజలలో కావచ్చు, వాళ్ళ ఒక బీజేపీ పార్టీపై తమ ఒక దృష్టి అనేది ఇప్పుడు మారింది అని చెప్పేసి కూడా నియోజకవర్గంలోని పరిస్థితులు చూసి అర్థమవుతూ ఉన్నాయని చెప్పేసి పలువురు ఇప్పటికే వ్యాఖ్యానిస్తూ ఉన్నారు. ఈ నేపథ్యం దృష్ట్యా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికే ఎక్కువగా అవకాశాలు ఉంటాయి, ఆయన ప్రస్తుతం అయితే ముందంజలో ఉన్నాడు అని చెప్తా ఉన్నారు. ఇవన్నీ కారణాల దృష్ట్యా ఖచ్చితంగా నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవేసే అవకాశమే ఎక్కువగా ఉంది అని చెప్పి ఇప్పటికీ ఉన్న పరిస్థితులు అయితే అక్కడ కనిపిస్తా ఉన్నాయి. వెన్నెల ఇంకా మహేశ్వరం నియోజకవర్గం నుంచి చూసుకున్నట్లయితే ఏ అభ్యర్థులు పోటీ పడుతున్నారో ప్రధానంగా బీఆర్ఎస్ నుంచి సబితా ఇంద్రారెడ్డి, కాంగ్రెస్ నుంచి కిచ్చనగరి లక్ష్మారెడ్డి, ఇక బీజేపీ నుంచి శ్రీరాములు యాదవ్ ప్రధానంగా పోటీలో ఉన్నారు. అయితే హరీష్ చెప్పండి, మనం చూసుకున్నట్టయితే ఇటు బీఆర్ఎస్ మీద కొంత వ్యతిరేకత ఉన్న నేపథ్యంలో మరి సబితా ఇంద్రారెడ్డి గెలుపొందే అవకాశాలు అక్కడ ఉన్నాయా? మరి మహేశ్వరంలో తాజా పరిస్థితులు ఏంటి? అక్కడ రేస్లో ఎవరున్నారు?
ఖచ్చితంగా సవితా ఇందరెడ్డికి సంబంధించి కూడా అక్కడ కావచ్చు రాష్ట్రంలో పూర్తిగా వ్యతిరేకత పవనాలు వీస్తున్నట్టుగా చెప్పవచ్చు. ఎందుకంటే గత 2 పర్యాయాలు కూడా మంత్రిగా కొనసాగుతూ వస్తున్నారు, విద్యాశాఖ మంత్రిగా చేశారు. గతంలో కాంగ్రెస్ పార్టీలో చేసిన అనుభవం కూడా ఉన్న నేపథ్యంలో గతంలో ఇంద్రాసేనారెడ్డికి సంబంధించి కూడా క్రియాశీలకంగా కాంగ్రెస్ పార్టీలో వ్యవహరించారు. ఆ మహేశ్వరం నియోజకవర్గం సంబంధించి కూడా పూర్తిగా అప్పుడు చేసిన పనులే ఇప్పటి వరకు కొనసాగుతూ వస్తున్నాయి. ఏదైతే బీఆర్ఎస్ ప్రభుత్వంలో 2 పర్యాయాలు కొనసాగుతున్న క్రమంలో అక్కడ శిలాఫలకాలకి ఏదైతే సంక్షేమ పథకాలు కావచ్చు, అభివృద్ధి కార్యక్రమాలు మహేశ్వర నియోజకవర్గానికి సంబంధించి కూడా శిలాఫలకాలకే మిగిలిపోయేట్టుగా ప్రజలు చెప్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఇక్కడ విద్యాశాఖ మంత్రిగా కొనసాగుతున్న క్రమం కావచ్చు, ఇప్పుడు టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజ్ ప్రధానమైన వ్యతిరేకత కావచ్చు, ప్రధానమైన ఆరోపణలు ఎదుర్కొంటున్న అంశంలో టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజ్ అంశం కావచ్చు. ఇక్కడ నిరుద్యోగుల నుంచి పూర్తి స్థాయిలో అక్కడ బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తున్న క్రమం కనిపిస్తుంది. ఇక్కడ దానికి మంత్రిగా కొనసాగుతున్న సవితా ఇందరెడ్డికి సంబంధించి కూడా నియోజకవర్గంలో నిరుద్యోగులంతా కూడా ఏకమయ్యారు. విద్యార్థులంతా కూడా కాంగ్రెస్ పార్టీకి ప్రచారాలు చేస్తున్న క్రమం అనిపిస్తుంది. నిరుద్యోగులంతా ఇప్పటికీ అక్కడ కేఎల్ఆర్ ఇప్పటికీ మేడ్చల్ మాజీ ఎమ్మెల్యే కొనసాగుతున్న క్రమం కేఎల్ఆర్ అక్కడ బరిలో దింపిన నేపథ్యంలో కూడా పూర్తిగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ప్రచారాల్లో కూడా అక్కడ నిరుద్యోగులు కావచ్చు, విద్యార్థులు కావచ్చు పెద్ద ఎత్తున కూడా ప్రచారాల్లో పాల్గొంటున్న నేపథ్యం కనిపిస్తుంది. ఇక్కడ డబుల్ బెడ్రూమ్లు కావచ్చు, ఇక మహేశ్వరానికి సంబంధించి కూడా అంటే పూర్తిగా రంగారెడ్డి జిల్లాకు సంబంధించి కూడా అన్ని భూములతోనే ముడిపడి ఉంటాయని చెప్పవచ్చు. ఎందుకంటే ఇక్కడ పెద్ద ఎత్తున లక్షల వేల కోట్లలో కూడా భూములు ఉన్న నేపథ్యంలో అన్ని ఇక్కడ రంగారెడ్డి అన్ని సెగ్మెంట్స్ సంబంధించి అసెంబ్లీ నియోజకవర్గంలో ఎమ్మెల్యేలు ఎదుర్కొన్న ప్రధానమైన ఆరోపణల అసైన్ ల్యాండ్ కావచ్చు, ఇక్కడ భూముల కుంభకోణం కావచ్చు. ప్రధానంగా మహేశ్వరంకి సంబంధించి కూడా సబితా ఇందరెడ్డి ప్రభుత్వ భూములకు సంబంధించి కూడా ఆక్రమించినట్టుగా కూడా ఆరోపణలు ఎదుర్కొంటున్న నేపథ్యం కావచ్చు. ఇక్కడ ఇతర గతంలో ఇచ్చిన సంక్షేమ పథకాలు శిలాఫలకాలకే మిగిలిపోయాయి. అక్కడ డెవలప్మెంట్ అనేది కూడా గత కాంగ్రెస్ పార్టీ హయాంలోనూ డెవలప్మెంట్ చేసిందో అదే అభివృద్ధి కార్యక్రమాలే కొనసాగుతున్నాయి. ఇందిరమ్మ ఇల్లు సంబంధించి కూడా ఇప్పటికీ అక్కడ ఇందిరమ్మ ఇల్లు ఉన్నాయి నేపథ్యం. ఇక్కడ డబుల్ బెడ్రూమ్ అంశం పైన కూడా ఇప్పటికి పూర్తి స్థాయిలో అక్కడ ప్రజలకు చేరువ కాలేకపోయింది. ఎందుకంటే మంత్రిగా కొనసాగుతున్న క్రమంలో నియోజకవర్గానికి సంబంధించి కూడా పూర్తిగా ఫోకస్ చేయాల్సి ఉంటుంది. 2 పర్యాలు కూడా మంత్రిగా కొనసాగుతున్న నేపథ్యం కావచ్చు, నియోజకవర్గాలకు ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే స్వయంగా కేసీఆర్ సన్నిహితంగా ఉన్న నేపథ్యం కావచ్చు, మంత్రులంతా సన్నిహితంగా ఉంటున్న నేపథ్యం కావచ్చు, వాళ్ళ క్యాబినెట్లకు సంబంధించి కూడా పూర్తిగా అక్కడ ఏదైతే నియోజకవర్గానికి సమస్యలకు సంబంధించి అక్కడ ఏదైతే కేసీఆర్తో కావచ్చు ఇతర మంత్రులతో వాళ్ళు సమస్యను చెప్పి పరిష్కరించే అవకాశం ఎక్కువగా కనిపిస్తాయి ఇతర ఎమ్మెల్యేల కంటే మంత్రిగా కొనసాగుతున్న క్రమం కావచ్చు. అంటే పూర్తిగా మహేశ్వరం నియోజకవర్గానికి సంబంధించి కూడా అక్కడ అభివృద్ధి కార్యక్రమాలకు కుంటుపడ్డది. ఇక్కడ ప్రజల్లో కూడా వ్యతిరేకత వస్తున్నది. అక్కడ ఏదైతే ఇతర పథకాలు తీసుకొచ్చారో డబుల్ బెడ్రూమ్లు కావచ్చు, దళిత బంధు కావచ్చు, ఇతర బీసీ సంబంధించిన ₹1,00,000 ఆర్థిక సాయం సంబంధించి కూడా పూర్తిగా బీఆర్ఎస్ శ్రేణులు కావచ్చు, బీఆర్ఎస్ నేతలకి కట్టబెట్టినట్టుగా కూడా ఆరోపణలు ఎదుర్కొంటేనే గతంలో వార్తలు కూడా వచ్చిన నేపథ్యం కావచ్చు. ఇక్కడ నిరుద్యోగుల నుంచి కూడా సెగలు తగిన నేపథ్యం కావచ్చు. నిరుద్యోగులంతా కూడా సబితా ఇందరెడ్డిని ముట్టడించిన నేపథ్యం ఉండేది. నిరుద్యోగులు ఇక్కడ విద్యార్థులంతా పేపర్ లీకేజ్ అంశం పైన కూడా అక్కడ ఏదైతే ధర్నాలు రాస్తారోకలు చేసినా కూడా సబితా ఇందరెడ్డి దానిపైన స్పందించని తీరు కావచ్చు. మొత్తంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా సబితా ఇందరెడ్డి పైన కూడా నిరుద్యోగులంతా కూడా యువ ఓటర్లు ప్రత్యేకంగా వ్యతిరేకత ఉన్నది. యువ ఓటర్లంతా కూడా కాంగ్రెస్ పార్టీ వైపే పనిచేస్తున్న నేపథ్యం కావచ్చు. ఇప్పటికే ప్రజా చైతన్య యాత్రతో కూడా నిరుద్యోగ చైతన్య యాత్ర చేసిన నేపథ్యం కావచ్చు. ఖచ్చితంగా నియోజకవర్గానికి సంబంధించి కూడా బీఆర్ఎస్ కు గడ్డు పరిస్థితి ఎదుర్కోవాలి. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో మరికొన్ని నియోజకవర్గాల గురించి చూద్దాం. ఇక ఇబ్రహీంపట్నం నుంచి ఏ అభ్యర్థులు పోటీ పడుతున్నారో చూసుకున్నట్టయితే బీఆర్ఎస్ నుంచి కనుక మంచిరెడ్డి కిషన్ రెడ్డి, అలాగే కాంగ్రెస్ నుంచి మల్రెడ్డి రంగారెడ్డి, ఇక బీజేపీ నుంచి నోముల దయానంద్ గౌడ్ ప్రధానంగా పోటీలో ఉన్నారు. అయితే ఇక్కడ ఈ నియోజకవర్గాల్లో జరిగిన అభివృద్ధి అంతా, అక్కడ ప్రజల నాడి ఎలా ఉంది, ప్రధానంగా చూసుకున్నట్టయితే అక్కడ ఏ మేరకు బీఆర్ఎస్ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి అభివృద్ధి చేశారు, ప్రధానంగా ఎవరు రేస్లో ఉన్నారో మనం రాజునడికి తెలుసుకుందాం. రాజు చెప్పండి. ఇబ్రహీంపట్నం నియోజకవర్గానికి ఒక ప్రత్యేకత ఉంది. ఎందుకంటే ఇక్కడ చాలా సీనియర్ నాయకులు బరిలో ఉన్నారు. ఇక్కడ మంచిరెడ్డి కిషన్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీ నుంచి బరిలో ఉండడం జరిగింది. ఈయన టీడీపీలో ఉన్నప్పుడు 2009, అదేవిధంగా 2014లో కూడా ఈయన విజయం సాధించడం జరిగింది. అదేవిధంగా 2018లో టీఆర్ఎస్ నుంచి కూడా విజయం సాధించడం జరిగింది. ఇప్పటికే ఆయన హ్యాట్రిక్ సాధించిన ఎమ్మెల్యే కూడా కొనసాగుతూ ఉన్నారు. అదేవిధంగా ముఖ్యంగా ఒక సీనియర్ నాయకుడిగా కూడా ఉండడం జరిగింది. ఆయన గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఖచ్చితంగా నియోజకవర్గంలో గత 3 పర్యాయాలు కూడా గెలిచినప్పటి నుంచి కూడా ప్రజలందరికీ కూడా అందుబాటులో ఉండి చేసినటువంటి వివిధ సంక్షేమ అభివృద్ధి పథకాలను ఆయన గెలిపిస్తాయని చెప్పేసి ఆయన గెలుపుపై అయితే ధీమా వ్యక్తం చేస్తూ ఉన్నారు. అది కాకుండా రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తనకు ప్లస్ అవుతాయని చెప్పేసి ఆయన లెక్కలు వేసుకుంటా ఉన్నారు. ఖచ్చితంగా ఈసారి గెలుపు నాదే అనే ధీమా అయితే వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇక కాంగ్రెస్ పార్టీ విషయానికి వచ్చినట్టయితే మల్రెడ్డి రంగారెడ్డి ఈయన 1994లో టీడీపీ నుంచి
అదేవిధంగా 2004లో కాంగ్రెస్ నుంచి గెలుపొందడం జరిగింది. తర్వాత 2009 నుంచి కూడా వరుసగా 3 పర్యాయాలు ఈయన ఓటమి పాలు కావడం జరిగింది. ఇప్పటికే ఆయనే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ప్రజల్లో గడప గడప కూడా తిరుగుతూ ఉన్నారు. 3 సార్లు 2009లో, 2014లో, 2018లో 3 సార్లు ఓటమి పాలయ్యాను. ఈసారి ఖచ్చితంగా నన్ను ఆశీర్వదించండి, మీకు నేను సేవ చేస్తాను అని చెప్పేసి కూడా నియోజకవర్గంలో తిరుగుతూ ఉన్నారు. ముఖ్యంగా ఆయనకు సానుభూతి కలిసి వచ్చే అవకాశమే ఎక్కువగా కనిపిస్తూ ఉంది అని చెప్పేసి ఇప్పటికీ ఆ నియోజకవర్గంలో ఒక టాక్ అయితే వినిపిస్తూ ఉంది. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ వైపు ప్రజలు ఈసారి ఆకర్షితులు అవుతా ఉన్నారు. ముఖ్యంగా యువత పెద్ద మొత్తంలో కాంగ్రెస్ పార్టీ వైపు చూస్తూ ఉన్నారు అని చెప్పేసి ఏదైతే టాక్ నడుస్తూ ఉందో ఈ నేపథ్యంలోనే ఆయన యువతను ఆకట్టుకునేందుకు కూడా నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటన చేస్తూ ఉన్నారు. అదేవిధంగా అధికార పార్టీ తీసుకొచ్చినటువంటి ఏదైతే డబుల్ బెడ్రూమ్లు ఉన్నాయో నియోజకవర్గంలో చాలా వరకు కూడా లబ్ధిదారులకు అందలేదని చెప్పేసి దాన్ని కూడా ఆయన హైలైట్ చేసుకుంటా ఉన్నారు. ఇప్పటికే మల్లెడి రంగారెడ్డి ఆ నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటన చేస్తూ ఉన్నారు. ఇప్పటికే అక్కడ రోడ్ షోలు కూడా నిర్వహిస్తూ ఉన్నారు. ఈసారి ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ జెండా నియోజకవర్గంలో ఎగరవేస్తాను, అదేవిధంగా మంచిరెడ్డి కిషన్ రెడ్డిని ఈసారి ఇంటికి పంపిస్తారు ప్రజలు అని చెప్పేసి ఆయన బహిరంగంగా ప్రకటన కూడా చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా ఈసారి కాంగ్రెస్ గాలి వీస్తూ ఉంది అని చెప్తా ఉన్నారు. మనం చూసినట్టయితే ఇక బీజేపీ పార్టీ నుంచి నోముల దయానంద్ గౌడ్ బరిలో ఉండడం జరిగింది. కాకపోతే పోటీ మాత్రం కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ అన్న చందంగానే ఉంటుంది. అయితే నోముల దయానంద్ గౌడ్ చీల్చే ఓట్లపై కూడా ఈ గెలుపోవటం అనేవి ఆధారపడే అవకాశం కూడా కనిపిస్తూ ఉంది. బీజేపీకి వెళ్ళే ఓట్లు ఏ పార్టీకి గండి కొడతాయి, ఏ పార్టీకి అభ్యర్థికి ఓటమికి కారణమవుతాయని చెప్పేసి కూడా పలువురు చర్చించుకుంటా ఉన్నారు. ఎందుకంటే బీజేపీ కనుక అక్కడ ఎక్కువగా ఓట్లు చీలిస్తే ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి నష్టం చేకూరే అవకాశం కూడా కనిపిస్తూ ఉంది. అదేవిధంగా అందుకని చెప్పి కాంగ్రెస్ పార్టీ కూడా అక్కడ ప్రచారాన్ని కూడా ఇప్పటికే స్పీడప్ చేయడం జరిగింది. అదేవిధంగా బీజేపీ పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చే పరిస్థితి కూడా లేదు. అదేవిధంగా బీజేపీ పార్టీకి ఓటు వేసినా కూడా అది బీఆర్ఎస్కు వేసినట్టే, బీఆర్ఎస్ బీజేపీ రెండు ఒకటే అని చెప్పేసి కూడా ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లగలిగింది. దాన్ని కూడా ఇప్పటికే ప్రచారంలో ఒక హైలైట్గా కూడా వాడుకుంటా ఉన్నారు. అదేవిధంగా ప్రస్తుత పరిస్థితి చూసినట్టయితే బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్గా కొనసాగుతూ ఉంది. నియోజకవర్గంలో ఎక్కడికి వెళ్ళినా కూడా ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ వైపు ప్రజలు చూస్తూ ఉన్నారని చెప్పేసి కూడా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి చెప్తా ఉన్నారు. అదేవిధంగా ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలు రాష్ట్రంలో చేస్తున్నటువంటి పర్యటనలు కానివచ్చు, రోడ్ షోలు కానివచ్చు, ఇవన్నీ కూడా హైదరాబాద్లో చేస్తున్నటువంటి రోడ్ షోలు కావచ్చు, ఇవన్నీ కూడా తనకు అడ్వాంటేజ్ అవుతాయని చెప్పేసి కూడా ఆ నియోజకవర్గంలో నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసినటువంటి మల్లెడి రంగారెడ్డి కూడా ఆయన ధీమా వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఈసారి ఖచ్చితంగా నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవేస్తాను, ఈసారి తన విజయం తథ్యమని చెప్పేసి కూడా ఆయన చెప్తా ఉన్నారు. అక్కడ ఉన్న పరిస్థితులు కానీ, సర్వే కానీ ఇవన్నింటినీ కూడా చూసినప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ ముందంజలో ఉంది అని చెప్పేసి కూడా అక్కడ కనిపిస్తూ ఉంది. వెన్నెల మన నెక్స్ట్ నియోజకవర్గం చూద్దాం. కుకట్పల్లి కనుక చూసుకున్నట్టయితే ప్రధానంగా ఇక్కడ ఎవరెవరు పోటీ పడుతున్నారో చూద్దాం. బీఆర్ఎస్ నుంచి మాధవరం కృష్ణారావు, అలాగే ఇక్కడ కాంగ్రెస్ నుంచి బండి రమేష్, ఇక బీజేపీ జనసేన పొత్తులో భాగంగా ఇక్కడ ప్రేమ్ కుమార్ ప్రధానంగా పోటీలో ఉన్నారు. అయితే రాజు చెప్పండి, ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ప్రధానంగా ఈ నియోజకవర్గంలో గతంలో మాధవరం కృష్ణారావు గెలిచారు. ఈ నేపథ్యంలో ఈయన మీద కుకట్పల్లి నియోజకవర్గంలో ఏ మేరకు అక్కడ అభివృద్ధి పనులు ఏ మేరకు జరిగినాయి, అక్కడ ప్రజలు ఏ మేరకు ఆదరిస్తున్నారో, అలాగే ఈసారి జనసేన బీజేపీ పొత్తులో భాగంగా ఇక్కడ ప్రేమ్ కుమార్ కూడా పోటీలో ఉన్నారు. అయితే ఈసారి ఇక్కడ ఏ పార్టీ గెలుపొందే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి? మనం చూసుకున్నట్టయితే కుకట్పల్లి నియోజకవర్గం సెటిలర్స్ దాదాపు ఆంధ్ర ప్రాంత ప్రజలు ఇక్కడ ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఈసారి ఏ పార్టీ వచ్చే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి రాజు? నెల కూకట్పల్లి నియోజకవర్గంలో గెలుపును నిర్ణయించేది ఇక్కడ సెటిలర్ల. ఎందుకంటే నియోజకవర్గంలో దాదాపు 80% పైగా సెటిలర్సే ఉన్నారు. ముఖ్యంగా వాళ్ళ ఓట్లే ఇక్కడ కీలకం కానున్నాయి. ఈసారి సెటిలర్స్ ఏ పార్టీ వైపు మొగ్గు చూపుతారు అనేది ఒక ప్రశ్నార్థకంగా నియోజకవర్గంలో ఆ లీడర్లు అయితే చూస్తూ ఉన్నారు. ఎందుకంటే ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీకి అయితే సెటిలర్స్ వేయరు అని చెప్పేసి ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ అయితే ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లగలిగింది. అదేవిధంగా టీడీపీ సానుభూతి పరులు కావచ్చు, టీడీపీ కార్యకర్తలు కావచ్చు, వాళ్ళంతా ఈసారి కాంగ్రెస్ వైపే చూస్తూ ఉన్నారు అని చెప్పేసి కూడా ఇటు కాంగ్రెస్ పార్టీ నేతలు చెప్తా ఉన్నారు. కాకపోతే ఇక్కడ అధికార పార్టీ అయినటువంటి ఇక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి మాధవరం కృష్ణారావు 2014 నుంచి కూడా ఆయన ఎమ్మెల్యేగా కొనసాగుతూ ఉన్నారు. 2014లో టీడీపీ నుంచి గెలుపొందడం జరిగింది. ఆ తర్వాత కొన్ని కారణాల వల్ల ఆయన టీడీపీ నుంచి బీఆర్ఎస్లోకి రావడం జరిగింది. అదేవిధంగా 2018లో కూడా బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలుపొందడం జరిగింది. ఇప్పుడు మూడోసారి ఖచ్చితంగా హ్యాట్రిక్ సాధిస్తానని చెప్పేసి మాధవరం కృష్ణారావు ఆయన ధీమా వ్యక్తం చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా ఆయనకు ఉండే పాజిటివ్ కలిసి వచ్చే అంశాలు ఏంటంటే ఆయనపై ఎట్లాంటి అవినీతి మరకలైతే లేవని చెప్పేసి కూడా నియోజకవర్గంలో ఇప్పటికీ కూడా చాలా మంది చెప్తా ఉంటారు. అయితే అవినీతి రహితుడుగా ఉన్నారని చెప్పేసి కూడా చెప్తా ఉన్నారు. కాకపోతే పేదలకు అందేటువంటి స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో డబుల్ బెడ్రూమ్స్ కావచ్చు, అదేవిధంగా వివిధ
మైనారిటీ బంధు కావచ్చు, దళిత బంధు కావచ్చు, వీటిల్లో తన అనుచరులు డబ్బులు తీసుకున్నారని చెప్పేసి చాలామంది కూడా ఇప్పటికే ప్రతిపక్ష కార్యకర్తలు కావచ్చు, నేతలు కావచ్చు చాలామంది ఆరోపించడం జరిగింది. అదేవిధంగా ప్రజలకు అందుబాటులో ఉండడు అని చెప్పేసి కూడా ఇప్పటికే చాలామంది కూడా నియోజకవర్గంలో చెప్తా ఉన్నారని చెప్పేసి కూడా ఒక టాక్ అయితే వినిపిస్తూ ఉంది. ఈసారి ఖచ్చితంగా ఆయనను ఇంటికి పంపిస్తామని చెప్పేసి కూడా కాంగ్రెస్ పార్టీ నేతలు కూడా అక్కడ చెప్తా ఉన్నారు. కానీ అక్కడ సెటిలర్స్ ఓట్లే కీలకం కానున్నాయి. సెటిలర్స్ ఏ పార్టీ వైపు మొగ్గు చూపితే ఆ పార్టీ అభ్యర్థి సునాయాసంగా విజయం సాధించే అవకాశం అయితే మనకు కనిపిస్తూ ఉంది. ఇక కాంగ్రెస్ పార్టీ విషయానికి వచ్చినట్టయితే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి బండి రమేష్ బరిలో ఉండడం జరిగింది. ఈయన ఖచ్చితంగా ఈసారి సెటిలర్స్ కూడా తనకే మద్దతు ఇస్తారని చెప్పేసి ఒక ధీమా అయితే వ్యక్తం చేస్తూ ఉన్నారు. దాంతో పాటు ఈసారి కాంగ్రెస్ వేవ్ ఉంది కాబట్టి ఖచ్చితంగా నేను గెలుపొందుతానని చెప్పేసి, అదేవిధంగా ఈసారి కాంగ్రెస్ పార్టీ జెండా నియోజకవర్గంలో ఎగరవేస్తాను, ప్రజలందరికీ కూడా న్యాయం చేస్తానని చెప్పి ఆయన పలు మీటింగ్లో కావచ్చు, రోడ్ షోలో కావచ్చు ఆయన తన అభిప్రాయాన్ని కూడా వ్యక్తం చేస్తాను, తన హామీలు కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా ఇక్కడ బీజేపీ పార్టీ పోటీ చేయడం లేదు. బీజేపీ పార్టీ జనసేన పార్టీ పొత్తులో భాగంగా ఇక్కడ జనసేన అభ్యర్థికి కూకట్పల్లిలో టికెట్ కేటాయించడం జరిగింది. ఇక్కడ ప్రేమ్ కుమార్కు టికెట్ కేటాయించడం జరిగింది. ఆయన రియల్ ఎస్టేట్లో పనిచేస్తూ ఉన్నాడని చెప్పేసి కూడా ఆ పార్టీ చెప్తా ఉంది. ఇప్పటికే ఆయనకు పలు రకాలైనటువంటి కన్స్ట్రక్షన్లో విపరీతమైన అనుభవం ఉంది, సీనియర్ నేతగా కూడా ఉన్నాడు. ఖచ్చితంగా ఆయనకు గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉంటాయని చెప్పి కూడా చెప్తా ఉన్నారు. ముఖ్యంగా ఆయనకు రియల్ ఎస్టేట్తో పాటు వివిధ వ్యాపార వర్గాల్లో మంచి సంబంధాలు ఉన్నాయి. అదేవిధంగా ఖచ్చితంగా ఆయన సేవ చేయడానికి రాజకీయాల్లోకి వచ్చారు కాబట్టి, అదేవిధంగా పవన్ కళ్యాణ్ కూడా అక్కడ రోడ్ షో కూడా నిర్వహించారు కాబట్టి ఇవన్నీ తలకు కలిసి వస్తాయని చెప్పి చెప్తా ఉన్నారు. ముఖ్యంగా ఇక్కడ నియోజకవర్గంలో చూసినట్టయితే త్రిముఖ పోటీ అయితే కనిపిస్తూ ఉంది. ఏ పార్టీకి కూడా తమకే గెలుపు అవకాశాలు ఉన్నాయని చెప్పుకుంటా ఉంది. ఇటు అధికార పార్టీ చెప్తా ఉంది ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ చేసిన అభివృద్ధి సంక్షేమ పథకాలే మమ్మల్ని గెలిపిస్తాయి, సెటిలర్స్కు ఈ 9.5 సంవత్సరాల్లో ఎవరికి కూడా ఏ హాని కూడా చేయలేదు బీఆర్ఎస్ ప్రభుత్వం అని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ చెప్తా ఉంది. ఇటు కాంగ్రెస్ పార్టీ చెప్తా ఉంది ఈసారి సెటిలర్స్ అందరూ బీఆర్ఎస్ పార్టీపై గుర్రుగా ఉన్నారు. ముఖ్యంగా టీడీపీ సానుభూతి పరులు కావచ్చు, వాళ్ళ కార్యకర్తలు కావచ్చు, వాళ్ళందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలుపనున్నారు. వాళ్ళందరూ కూడా కాంగ్రెస్ పార్టీ వైపే చూస్తూ ఉన్నారు. ముఖ్యంగా యువత ఎక్కువగా కూడా కాంగ్రెస్ పార్టీ వైపు ఆకర్షితులు అవుతూ ఉన్నారు. తద్వారా మేమే విజయం సాధిస్తామని చెప్పేసి కూడా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి చెప్తా ఉన్నారు. ఇక బీజేపీ కార్యకర్తలు కూడా జనసేన పార్టీకి ఎందుకంటే మద్దతు చెప్తా ఉన్నారు. జనసేన పార్టీ ఈసారి ఖచ్చితంగా అక్కడ విజయం సాధించి తెలంగాణలో ఖాతా తెరుస్తామని చెప్పేసి కూడా వాళ్ళు ధీమా వ్యక్తం చేస్తూ ఉన్నారు. తెలంగాణలో మొట్టమొదటిగా గెలుచుకునే స్థానం కూకట్పల్లి స్థానం అని చెప్పి ఇటు జనసేన అభ్యర్థి కూడా చెప్తా ఉన్నారు. ఇక్కడ ప్రస్తుతం ఉన్న పరిస్థితులు అయితే త్రిముఖ పోటీ ఉండే అవకాశమే మనకు కనిపిస్తూ ఉంది. వెనెల అయితే రాజు, ప్రధానంగా చూసుకున్నట్టయితే మొదటిసారి జనసేన ఇక్కడ తెలంగాణలో పోటీ చేస్తున్న నేపథ్యంలో ఈసారి గనక గెలిచే అవకాశం అంటే ఏ పార్టీకి ఎక్కువ నష్టం కలిగే అవకాశం ఉంది? ఇటు బీఆర్ఎస్ కా లేదా కాంగ్రెస్ కా? అంటే ఓట్లు చీలే అవకాశాలు ఏమైనా కనిపిస్తున్నాయా? అక్కడ మీరు అన్నట్టు సెటిలర్స్ ఉన్న నేపథ్యంలో మరి సెటిలర్స్ జనసేన వైపు మొగ్గు చూపే అవకాశం ఉందంటారా? ఎస్ వెన్నెల మొదటిసారి ఇక్కడ పోటీ చేస్తూ ఉంది జనసేన. ముఖ్యంగా ఈసారి బీజేపీలో పొత్తులో భాగంగా 8 స్థానాల్లో రాష్ట్ర వ్యాప్తంగా కూడా పోటీ చేస్తూ ఉంది. ముఖ్యంగా కూకట్పల్లిపై ఎక్కువగా వాళ్ళు కాన్సన్ట్రేట్ చేయడం జరిగింది. హైదరాబాద్ నడిబొట్టులో ఉన్నటువంటి కూకట్పల్లిలో సెటిలర్స్ ఎక్కువగా ఉంటారు. ముఖ్యంగా ఇక్కడ గతంలో కూడా ఆంధ్ర ప్రాంతం వాడైనటువంటి ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నటువంటి జయప్రకాష్ నారాయణ కూడా ఇక్కడ నుంచి లోక్సత్తా పార్టీ నుండి విజయం సాధించడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు జనసేన పార్టీ కూడా ధీమాగా ఉంది. ఎందుకంటే ఖచ్చితంగా ఈసారి ఇక్కడ జనసేన పార్టీ విజయం సాధిస్తుందని చూద్దాం. నెక్స్ట్ నియోజకవర్గం వచ్చి చేవెళ్ళ. ఇది ఎస్సీ నియోజకవర్గం. ప్రధానంగా చేవెళ్ళ నియోజకవర్గం నుంచి ఎవరెవరు పోటీ పడుతున్నారో చూద్దాం. ఇక చేవెళ్ళ నుంచి చూసుకున్నట్టయితే కనుక బీఆర్ఎస్ నుంచి కాలే యాదయ్య, అలాగే కాంగ్రెస్ నుంచి భీమ్ భరత్, ఇక బీజేపీ నుంచి వరకు చూసుకున్నట్టయితే కేఎస్ రత్నం ప్రధానంగా పోటీలో ఉన్నారు. అయితే ఇక్కడ గతంలో గెలిచిన ఎమ్మెల్యేకి మరొకసారి టికెట్ ఇవ్వడం నేపథ్యంలో మరి అక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయి? మరి చేవెళ్ళలో ఎస్సీ నియోజకవర్గ నేపథ్యంలో మరి అక్కడ పరిస్థితులు ఏంటి? బీఆర్ఎస్ పార్టీ మరొకసారి వచ్చే అవకాశం ఉందా? గతంలో గెలిచిన కాలే యాదయ్య ఆ నియోజకవర్గాన్ని ఏ మేరకు అభివృద్ధి చేశారో మనం హరీష్ని అడుగుతాం. హరీష్ చెప్పండి. రైట్ వెన్నెల, అయితే చేవేళ్ళకి సంబంధించి కూడా ఎస్సీ కేటగిరీ ఎస్సీ నియోజకవర్గానికి సంబంధించి ఇప్పటికే అక్కడ రెండోసారి ఎమ్మెల్యేగా కాలే యాదయ్య కొనసాగుతున్నారు. అలాగే ఏదైతే కాంగ్రెస్ నుంచి భీమ్ భరత్ అలాగే బీజేపీ నుంచి కేఎస్ రత్నం ఆ పోటీలో ఉన్న నేపథ్యం కావచ్చు. ఇక్కడ ప్రధానంగా ఏదైతే కాంగ్రెస్ టు బీఆర్ఎస్ టగ్ ఆఫ్ వార్గా చెప్పవచ్చు. ఎందుకంటే 2 పర్యాలుగా కూడా అక్కడ కాలయాదయ కొనసాగుతున్న క్రమం కావచ్చు. ఎస్సీలకు సంబంధించిన నియోజకవర్గం అక్కడ ప్రజలకు సంబంధించి కూడా పూర్తిగా ఆ సామాజిక వర్గ ప్రజలకు సంబంధించి కూడా పూర్తిగా వ్యతిరేకిస్తున్న క్రమం కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పటికే దళిత బంధు అంశంలో కూడా పూర్తిగా 30% కమిషన్ ఏదైతే తెర మీదకి వచ్చిందో ఇదే ఏదైతే ఈ నియోజకవర్గాలకు సంబంధించి కూడా అక్కడ
చేవేలలో అనుచరులకే కట్టబెట్టారు. అనుచరులంతా కూడా కమిషన్లు వసూలు చేసిన క్రమం ఉన్నది. డబుల్ బెడ్రూమ్ సంబంధించి కూడా ఇక్కడ ఏదైతే ఎమ్మెల్యే అనుచరులకు సంబంధించి వాళ్ళ అనుచరులకు సంబంధించి డబుల్ బెడ్రూమ్లు కట్టబెట్టాడు. మిగతా ఏదైతే పథకాలకు సంబంధించి ఏవైతున్నాయో పూర్తిగా అక్కడ అనుచరులు కావచ్చు 2 దఫాలుగా ఎమ్మెల్యే కొనసాగుతున్న క్రమంలో ఇక్కడ ప్రజలకు పూర్తిగా ఇచ్చిన హామీలను విస్మరణకు గురయ్యి ప్రజల్లో కూడా వ్యతిరేకత కనిపిస్తున్న నేపథ్యం కావచ్చు. ఎందుకంటే ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించి ఇక్కడ ఎక్కువ ఓటర్లు ఉంటారు. అంతా అంటే ఈ కాలయ్య ఆదాయానికి సంబంధించి కూడా పూర్తిగా ఇలా కుటుంబం అన్ని పదవుల్లో ఇక్కడ ఆయన భార్య కావచ్చు, మన కొడుకు కావచ్చు, ఇతర సంబంధించిన వాళ్ళ అన్ని పదవులకు ఎంపీటీసీ, జెడ్పీటీసీ, సర్పంచులుగా కొనసాగుతున్న క్రమం ఉన్నది. పూర్తిగా నియోజకవర్గంలో పూర్తిగా పదవుల్లో వాళ్ళు కుటుంబానికి సంబంధించి సభ్యులుగా కొనసాగుతున్న క్రమం ఉన్నది. అంతా సంబంధించి కూడా అక్కడ ఎంపీటీసీ కావచ్చు, జెడ్పీటీసీ కావచ్చు, ఇక్కడ సర్పంచ్గా కొనసాగుతున్న క్రమంలో ఆ నియోజకవర్గానికి కావచ్చు ఆ గ్రామాల ప్రజలకు ఏం చేయలేకపోయారు. బీఆర్ఎస్ నుంచి వచ్చే ప్రభుత్వ పథకాలు కూడా వైఫల్యత చెందే నేపథ్యం కావచ్చు. పూర్తిగా కుటుంబ పాలన కొనసాగుతున్నది. దీనికి సంబంధించి కూడా ప్రజల్లో వ్యతిరేకత ఉన్నది. ప్రజల్లో కూడా మార్పు కోరుకుంటున్న అవకాశాలు కనిపిస్తున్నాయి. ఖచ్చితంగా ఇక్కడ భీమ్ భరత్ కొనసాగుతున్న క్రమం ఉన్నది. భీమ్ భరత్ కూడా ప్రజల్లో పూర్తిగా మద్దతు ప్రకటిస్తున్న క్రమం కనిపిస్తుంది. ఎందుకంటే 2 పర్యాయాలు కొనసాగుతున్నారు. సొంత నియోజకవర్గాలు కావచ్చు, సొంత సామాజిక వర్గ ప్రజలకు ఏం చేయలేకపోయారు, పథకాలు రాలేకపోయారు నేపథ్యం కావచ్చు. ఇక్కడ చేవేళ్ళకి సంబంధించి కూడా ఈ కాన్స్టిట్యున్సీలో పెద్ద ఎత్తున వెంచర్లు ఉంటాయి. పెద్ద ఎత్తున దీనికి సంబంధించి కూడా వెంచర్లకు సంబంధించి కూడా అక్రమాలకు జరిగాయి. పెద్ద ఎత్తున భూ కుంభకోణం జరిగింది. ప్రభుత్వం సంబంధించిన ఆ ల్యాండ్స్ కూడా అన్యాక్రాంతమయ్యాయి. ఇతర బీఆర్ఎస్ నేతలకు సంబంధించి కూడా ఆ ల్యాండ్స్ను కబ్జా చేసుకోవడం జరిగినట్టుగా కూడా ఆరోపణలు ఎదుర్కొంటున్న నేపథ్యం కావచ్చు. వీటన్నిటిని కూడా ఈ నియోజకవర్గానికి సంబంధించి కూడా పోటాపోటీ కొనసాగుతున్న క్రమంలో ఇక్కడ ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించి కూడా ఆ భీమ్ భరత్ ఆగంటుకుంటున్న నేపథ్యం ఆ ప్రజలకు సంబంధించి 2 పర్యాయాలుగా కొనసాగుతున్న ఎమ్మెల్యేగా మన ప్రజలకు ఇచ్చిన హామీలను విస్మరణ గురి చేశారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఏదైతే 6 గ్యారంటీలు తీసుకొచ్చిందో ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్ ప్రకటించిన నేపథ్యం కావచ్చు. ఇక్కడ 12 లక్షల ఆర్థిక సాయంతో పాటుగా ఇందిరమ్మ ఇల్లు ఇస్తామన్నట్టు ప్రత్యేకంగా ఆ డిక్లరేషన్ ప్రకటించింది. అండ్ సామాజిక వర్గానికి సంబంధించి కూడా పూర్తిగా ఇక్కడ మొదటిగా ఇంప్లిమెంట్ చేసే విధంగా కూడా నేను అధిష్టానంతో కొట్లాడతాను, పీసీసీ నేతలతో పట్టుబడతానని కూడా ఆ నియోజకవర్గాలకు సంబంధించిన 6 గ్యారంటీలకు సంబంధించి కావచ్చు, మేనిఫెస్టో సంబంధించి కూడా ప్రజలకు పూర్తిగా వివరిస్తున్న క్రమం అయితే కనిపిస్తుంది. ఖచ్చితంగా ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్లో భాగంగా ప్రత్యేకంగా ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించిన నియోజకవర్గం కాబట్టి నియోజకవర్గ ప్రజలంతా కూడా ఏదైతే భీమ్ భరత్ వైపు చూస్తున్న నేపథ్యం ఉన్నది ఆ పూర్తిగా వ్యతిరేకత అంతా కూడా కాంగ్రెస్ పార్టీ వైపు మళ్ళీ అవకాశాలు కనిపిస్తాయి. మొత్తంగా ఇక్కడ సొంతంగా బరిలో ఏదైతే స్వతంత్ర అభ్యర్థులుగా దిగుతున్నారో వాళ్ళంతా కూడా కాంగ్రెస్కి మద్దతు తెలిపే అవకాశాలు కనిపిస్తాయి. ఇప్పటికే అందరూ కొంతమంది ఏదైతే నామినేషన్ కూడా ఉపసంహరించుకోవడం జరిగింది. ఏదైతే భీమ్ భరత్ సంబంధించి కూడా అక్కడ స్వతంత్రంగా ఆయనతో బరిలో నుంచి ఎందుకు ప్రచారాలు చేసేందుకు కూడా అక్కడ విద్యార్థులు కావచ్చు, యూత్ కావచ్చు, మిగతా సామాజిక వర్గానికి సంబంధించిన పథకాలు దక్కలేదు. వాళ్ళంతా కూడా భీమ్ భరత్కు వెంట కూడా నడుస్తున్న క్రమం అయితే కనిపిస్తుంది. బీజేపీకి సంబంధించి కూడా ఆ కేంద్ర ప్రభుత్వం ఇప్పటి వరకు అక్కడ ప్రత్యేకంగా ఎలాంటి ప్రాజెక్టులు కావచ్చు, ఇలాంటి పథకాలు కావచ్చు తీసుకురాని నేపథ్యం కావచ్చు. ఇక్కడ బీజేపీకి సంబంధించి కూడా కొంతమేర బీఆర్ఎస్ సంబంధించి ఓటర్లు చీలే అవకాశం ఉన్నది కాబట్టి కాంగ్రెస్ పార్టీ అయితే ఆ పాజిటివిటీ కనిపిస్తున్న నేపథ్యం అయితే ఉంది. వెన్నెల ఇక్కడ ప్రధానంగా చూసుకున్నట్టయితే చేవల్లో మరి బీజేపీ పరిస్థితి ఎలా ఉంది హరీష్? మరి బీజేపీ కొంతమేరైనా ప్రభావం చూపే అవకాశం ఉందంటారు అక్కడ? చేవేల నియోజకవర్గానికి సంబంధించి కూడా ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ పట్టున్నట్టుగా చెప్పవచ్చు. ఎందుకంటే గతంలో వైఎస్ హయాంలో కావచ్చు ప్రత్యేకంగా చేవేల నియోజకవర్గానికి ప్రత్యేక పథకాలు కావచ్చు, ఆ ప్రత్యేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేయడం జరిగింది. చేవేల డెవలప్మెంట్ కూడా ప్రత్యేకంగా ఆ చొరవ చూపిన నేపథ్యం కావచ్చు. ఇక్కడ సబితా ఇంద్రారెడ్డి కొనసాగుతున్న క్రమంలో కూడా ప్రత్యేక అక్కడ సంక్షేమ పథకాలు కూడా ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా చేవేలకు సంబంధించి కూడా భీమ్ భరత్కి అత్యధిక మెజార్టీ ప్రజల వైపు ఉన్నారు. ఎందుకంటే ఆ చేవేలకు సంబంధించి కూడా ప్రత్యేక బహిరంగ సభను ఏర్పాటు చేయడం జరగా అనూహ్య స్పందన వచ్చిన నేపథ్యం కావచ్చు. ఖర్గే ప్రత్యేకంగా అక్కడ పాల్గొన్న నేపథ్యంలో పూర్తిగా ఈ ప్రజలతో వ్యతిరేకత అయితే ఉన్నది. బీజేపీకి సంబంధించి కూడా అక్కడ ఏదైతే కొంతమేర ప్రభావం చూపినా కూడా ఇతర ఏదైతే బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ నడుస్తున్న క్రమంలో కావచ్చు ఇక్కడ ఈ ఓట్లు చీలే అవకాశం. ఇక్కడ బీఆర్ఎస్ బీజేపీ 2 ఒకటే అనే నినాదాన్ని ప్రత్యేకంగా భీమ్ భరత్ కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా తీసుకెళ్తున్న నేపథ్యం కనిపిస్తుంది. 2 పార్టీలు ఏది గెలిచినా కూడా బీఆర్ఎస్ గెలిచిన నినాదాన్ని ప్రజలకు వివరిస్తున్న క్రమంలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కూడా ఇక్కడ పాజిటివిటీ కనిపిస్తుంది. ఎందుకంటే ఇక్కడ పథకాల వైఫల్యాలు చెందని ప్రజల్లో సొంత సామాజిక వర్గం కావచ్చు, సొంత నియోజకవర్గాలకు సంబంధించిన ఆ ప్రజలు ఎలాంటి పథకాలు కూడా లబ్ధి చేకూరలేకపోయింది. 2 పర్యాలుగా కూడా ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. మొదటిసారి ఇచ్చిన హామీలను కూడా విస్మరణకు గురయ్యి రెండోసారి ఇచ్చిన హామీలను కూడా అమలు చేయలేకపోయారు.
నెక్స్ట్ నియోజకవర్గం చూద్దాం. నెక్స్ట్ నియోజకవర్గం చూసుకున్నట్టయితే పరిగి నుంచి ఏ అభ్యర్థులు పోటీ పడుతున్నారో చూసుకున్నట్టయితే పరిగి నుంచి ప్రధానంగా బీఆర్ఎస్ నుంచి అయితే కొప్పుల మహేష్ రెడ్డి పోటీలో ఉన్నారు. ఇక కాంగ్రెస్ నుంచి రామ్మోహన్ రెడ్డి, ఇక బీజేపీ నుంచి బోనేటి మారుతి మోహన్ ప్రధానంగా పోటీలో ఉండడం జరిగింది. మరి ఈ నియోజకవర్గంలో కూడా చూసుకున్నట్టయితే గతంలో ఎవరైతే అభ్యర్థి గెలిచారో ఎమ్మెల్యేగా ఉన్నారో అతనికి మరొకసారి అవకాశం ఇవ్వడం జరిగింది కొప్పుల మహేష్ రెడ్డికి. మరి ఆయన ఏ మేరకు అక్కడ పరిగిలో అభివృద్ధి చేశారు, అక్కడ పరిస్థితులు ఏంటి, మరి ఎవరు ప్రధానంగా రేస్లో ఉన్నారు, మరి ఇక్కడ కూడా కాంగ్రెస్ హవా చూపించబోతుందా, మరి ఇక్కడ ప్రధానంగా ఎవరి మధ్య పోటీ ఉండనుందో హరీష్ చెప్తారు. హరీష్. టగ్ ఫైట్ పరిగి చూడొచ్చు. అయితే టగ్ ఫైట్ బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ ఉన్నట్టుగా చెప్పొచ్చు. ఎందుకంటే గతంలో అక్కడ బీఆర్ఎస్గా కొనసాగుతున్న కొప్పుల మహేశ్వర్ రెడ్డి గతంలో ఎమ్మెల్యేగా కొనసాగుతున్న నేపథ్యం కావచ్చు. ఇక కాంగ్రెస్ నుంచి ఆ టీం రామ్మోహన్ రెడ్డి బరిలో ఉన్నారు. ఇక్కడ బీజేపీ నుంచి మారుతి మోహన్ బరిలో ఉన్న నేపథ్యం కావచ్చు. ఏదైతే కొప్పుల మహేశ్వర్ రెడ్డికి సంబంధించి కూడా ఆయన క్రియాశీలకంగా ఆయన వారసత్వాన్ని పుచ్చుకొని కూడా ఆయన ఏదైతే ఎమ్మెల్యేగా బరిలో గెలిచిన నేపథ్యం కావచ్చు, ఎమ్మెల్యేగా కూడా అక్కడ ప్రజలు గెలిపించిన నేపథ్యం కావచ్చు. ఎందుకంటే గతంలో ఆయన సంబంధించిన కూడా కొప్పుల మహేష్ రెడ్డి తండ్రికి సంబంధించి కేంద్ర మంత్రిగా పనిచేశారు. అక్కడ టీడీపీలో క్రియాశీలకంగా రాజకీయాల్లో ఉన్నారు. 1985 నుంచి కూడా దాదాపుగా 2009 ఎన్నికల్లో కూడా వరుసగా గెలిచారు. అక్కడ ఆయన ఏదైతే అకాల మరణం తర్వాత కూడా కొప్పుల మహేశ్వర్ రెడ్డికి అక్కడ అవకాశం వచ్చింది. అనూహ్యంగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పైన అక్కడ గెలవడం జరిగింది. ఇక్కడ బీజేపీ పార్టీకి సంబంధించి కూడా అక్కడ క్రియాశీలకంగా కావచ్చు, బీజేపీకి ఆ బలమైన క్యాడర్ లేకపోవడం, బీజేపీకి సంబంధించి కూడా గత ఎన్నికల్లో 6,000 ఓట్లే నమోదయ్యాయి. ఇతర కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కూడా కొంతమేర మెజార్టీతో కొప్పుల మహేశ్వర్ రెడ్డి ఏదైతే సానుభూతితో గెలవడం జరిగింది, క్రియాశీలకంగా పనిచేస్తున్న నేపథ్యం కావచ్చు. అప్పుడు సానుభూతితో గెలిచిన అవకాశాలు అయితే ఉన్నాయి. కాబట్టి ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి రామ్మోహన్ రెడ్డి ఇక్కడ కొనసాగుతున్న నేపథ్యం అనేది. రామ్మోహన్ రెడ్డికి సంబంధించి కూడా పూర్తిగా ఇక్కడ టగ్ ఫైట్ అని చెప్పవచ్చు. ఎందుకంటే బీఆర్ఎస్ సంబంధించి కూడా అక్కడ సంక్షేమ పథకాలకు సంబంధించి కూడా అక్కడ కొప్పుల మహేశ్వర్ రెడ్డికి సంబంధించి కొంతమేర నియోజకవర్గ ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చగలిగాడు. కాబట్టి ఇంకా ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కావచ్చు, ఇక్కడ బీజేపీకి సంబంధించి కావచ్చు, ఇంకా టగ్ ఫైట్గా కొనసాగుతున్న క్రమం కావచ్చు. ప్రజలు ఎటువైపు చూస్తారు, ప్రజలు మహేష్ రెడ్డికి సంబంధించి మహేష్ రెడ్డి వైపు ఉంటారా, లేదా కాంగ్రెస్ పార్టీ డిక్లరేషన్లు ప్రకటించింది, మేనిఫెస్టో ప్రకటించింది. ఇక బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని గద్దెదించాలనే లక్ష్యంగా కూడా కాంగ్రెస్ పార్టీ వెళ్తున్న క్రమంలో ఇక్కడ ప్రజలకు క్షేత్రస్థాయిలో ఇప్పటికే 2 పర్యాయాలు కూడా రాష్ట్రం మొత్తంలో కూడా ఎలాంటి పథకాలు అమలు తీరులో కూడా రాష్ట్ర ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం వైఫల్యం చెందింది. కాబట్టి ఏదైతే పరిగి నియోజకవర్గాల ప్రజలు ఎటువైపు ఉంటారు, పరిగి నియోజకవర్గ ప్రజల నాడి ఆ బీఆర్ఎస్కు లేదా ఇతర కాంగ్రెస్ అభ్యర్థులకు సంబంధించి చూస్తారా, లేదంటే పార్టీలకు సంబంధించి తీసుకుంటారనే నేపథ్యంలో కూడా పూర్తిగా దీనిపైన ఒకటి టగ్ ఫైట్ అయితే నడుస్తున్నట్టుగా చెప్పొచ్చు. ప్రియా, ప్రధానంగా మనం చూసుకున్నట్టయితే హరీష్, ప్రధానంగా ఈ నియోజకవర్గంలో ఇటు రామ్మోహన్ రెడ్డి కానీ ఇక్కడ కొప్పుల మహేష్ రెడ్డి కానీ పోటీ ఉన్నట్టుగా మీరు చెప్తున్నారు. అయితే ఇక్కడ బీజేపీ పరిస్థితి ఏంటి? మరి బీజేపీ కొంతమేర ఇక్కడ హవా చూపిస్తుందా, లేకపోతే ఈ నియోజకవర్గంలో కూడా బీజేపీకి తక్కువగా సీట్లు వచ్చే అవకాశం ఉందా? అసలుకి కొంతమేరైనా ఈ నియోజకవర్గంలో బీజేపీ హవా చూపించే అవకాశం ఉందంటారా? అసలు బీజేపీకి సంబంధించి కూడా ఇక్కడ క్యాడర్ లేకపోవడం కావచ్చు, ముఖ్యమైన నేతలు బరిలో దిగకపోవడం కావచ్చు. ఎందుకంటే అభ్యర్థుల ప్రక్రియకు సంబంధించి బీజేపీ ఎంపిక ప్రక్రియలో ఏదైతే ఎవరు చివరి నిమిషంలో కూడా ఈ అభ్యర్థులను కూడా ప్రకటించిన అవకాశం కనిపిస్తున్న నేపథ్యంలో అలాంటి నియోజకవర్గాల్లో పరిగి ఒకటి. ఈ పరిగిలో ప్రత్యేకంగా గత ఎన్నికల్లో చూసిన ఏదైతే సర్వే లైన్స్ ఏదైతే ఓటర్ నమోదు శాతం అయితే ఏదైతే ఉంటుందో బీజేపీకి సంబంధించి కూడా తక్కువ మెజార్టీతో బీజేపీ గెలిచిన నేపథ్యం పోలింగ్ అయిన శాతంలో చూస్తే మొత్తంగా ఏదైతే ఇక్కడ బీజేపీ బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి బీజేపీకి తక్కువ ఓట్లు నమోదయ్యాయి. ఇప్పుడు కూడా ప్రభావితం కూడా అక్కడ చూపలేకపోతున్న క్రమం కావచ్చు. ఎందుకంటే ఎలాంటి ఇంప్లిమెంట్ ఇప్పటికీ బీజేపీ ప్రభుత్వం అక్కడ చేయలేకపోయింది. ఎలాంటి సంక్షేమ కార్యక్రమాలు కావచ్చు, ఇప్పుడు తీసుకుపోతున్న మేనిఫెస్టోలో కూడా ముఖ్యమైన అంశాలు కూడా లేకపోవడం కావచ్చు. ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కాంగ్రెస్ పార్టీ వేవ్ నడుస్తుంది కాబట్టి ప్రజలంతా అక్కడ బీఆర్ఎస్ కాంగ్రెస్ వేవ్లోనే ఉన్నారు. ఇక్కడ బీజేపీకి సంబంధించి కొంతమేర అంటే ఇప్పటికే గత ఎన్నికల ప్రభావం కావచ్చు, ఇక్కడ అభ్యర్థికి సంబంధించిన ఎంపిక ప్రక్రియ కావచ్చు, బీజేపీకి సంబంధించి ఆశాజనకంగా లేదని చెప్పొచ్చు. ప్రియా, ప్రధానంగా చూసుకున్నట్టయితే ఇక పరిగిలో గనక రామ్మోహన్ రెడ్డికి ఇటు అభ్యర్థుల్లో ప్రధానంగా ప్రజల్లో ఎటువంటి అభిప్రాయం ఉంది అంటే ఈ 6 గ్యారంటీలే కానీ లేకపోతే హామీలే కానీ మనం మేనిఫెస్టో ప్రకటన తర్వాత మరి అక్కడ జనాలు అంటే ప్రజలు అక్కడ రామ్మోహన్ రెడ్డికి ఎంత మేరకు సపోర్ట్ చేస్తున్నారు? అయితే దాదాపుగా రామ్మోహన్ రెడ్డి గెలిచే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయా, లేదా ఇటు మనం చూసుకున్నట్టయితే బీఆర్ఎస్ పార్టీ నుంచి ఉన్న కొప్పుల మహేష్ రెడ్డికి ఎక్కువగా అవకాశాలు ఉన్నాయా? ఖచ్చితంగా రామ్మోహన్ రెడ్డికి సంబంధించి కూడా ఆయన గతంలో
ఏదైతే కొప్పుల మహేశ్వర్ రెడ్డి సంబంధించి ఆయన తండ్రి మీద ఆయన కూడా గెలవడం జరిగింది. ప్రధానంగా క్రియాశీలకంగా కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కూడా అక్కడ పనిచేస్తున్న నేపథ్యం కావచ్చు, గత తండ్రిపై ఏదైతే ఆయన కొప్పుల తండ్రిపైనే ఆయన గెలవడం జరిగిన నేపథ్యం కావచ్చు, ఇప్పుడు ఎన్నికలకు సంబంధించి కూడా ఆయన 2018లో అకాల మరణం తర్వాత సానుభూతి ఓటింగ్ శాతం కూడా నమోదైనట్టుగా చెప్పొచ్చు. ప్రధానంగా ఎందుకంటే ఆ గత క్రియాశీలకంగా పనిచేస్తున్న కేంద్ర మంత్రిగా కొనసాగుతున్న క్రమంలో ఆ సానుభూతి అంతా కూడా కొప్పుల మహేశ్వర్ రెడ్డి పడిన నేపథ్యం కావచ్చు. ఇప్పుడు కొంతమేర ప్రజలు ఏదైతే రామ్మోహన్ రెడ్డికి సంబంధించి చూస్తున్న నేపథ్యం కనిపిస్తుంది. ఎందుకంటే అక్కడ పథకాలు కావచ్చు, ఇంప్లిమెంటేషన్ కావచ్చు, కొంతమేర ప్రజలకు చేసినా కూడా మిగతా ఏదైతే పథకాలు తీసుకొచ్చారో వాటిని కూడా పూర్తిగా ఇంప్లిమెంట్ చేయలేని పక్షం కావచ్చు. ప్రధాన అంశం ఏదైతే పరిగికి సంబంధించి కూడా ఇక్కడ డబుల్ బెడ్రూమ్ ఇక ప్రత్యేకంగా రాష్ట్ర వ్యాప్తంగా చూస్తే ఏ నియోజకవర్గంలోనైనా ప్రత్యేకంగా ప్రజలంతా కూడా తిరగబడుతున్నారు. డబుల్ బెడ్రూమ్ అంశం పైన కూడా ప్రత్యేకంగా ఎక్కువ తిరగబడుతున్న క్రమం కావచ్చు. ఇక్కడ భూములకు సంబంధించి ఆక్రమణలు, భూములకు సంబంధించిన పట్టాలు కావచ్చు, ధరణి పోర్టల్లో రైతులకు అక్రమాలు కావచ్చు, ధరణి పోర్టల్ వల్ల రైతులు నష్టపోయిన పరిస్థితులు, వీటన్నిటిపైన ప్రజలు ప్రచారాలను ఎదుర్కొంటున్న క్రమం కావచ్చు. పరిగికి సంబంధించి కూడా అక్కడ భూములకు సంబంధించి కూడా ప్రత్యేకంగా వేల కోట్ల ఎకరాలకు సంబంధించి కూడా అక్కడ ఖరీదైన భూములు ఉంటున్న నేపథ్యం కావచ్చు. అంతా నియోజకవర్గానికి సంబంధించి సాగునీటి కావచ్చు, పారునీటి సంబంధించి ప్రాజెక్టులు కావచ్చు, పూర్తిగా అక్కడ ప్రభుత్వం వైఫల్యతకు చెందిన నేపథ్యంలో ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఎస్సీ డిక్లరేషన్ ప్రకటించారు. డిక్లరేషన్ కావచ్చు, మేనిఫెస్టో ప్రకటించిన నేపథ్యం గతంలో ఇచ్చిన హామీలన్నింటినీ కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం వైఫల్యం హామీలనే 6 గ్యారెంటీలుగా తీసుకొచ్చింది, మేనిఫెస్టోలో పొందుపరిచింది. దాన్ని ఇంకా ఏదైతే నియోజకవర్గానికి సంబంధించిన పూర్తి అన్ని సామాజిక వర్గాలకు సంబంధించి కూడా డిక్లరేషన్లు ఇచ్చిన నేపథ్యంలో ప్రజలంతా డిక్లరేషన్ల వైపు చూస్తున్నారు. కాబట్టి పరిగి నుంచి కూడా రామ్మోహన్ రెడ్డికి సంబంధించి గతంలో ఎమ్మెల్యేగా పనిచేసిన నేపథ్యంలో అప్పుడు ఆ నియోజకవర్గాలకు ఏదైతే ఇందిరమ్మ ఇల్లు కావచ్చు, అన్ని సంక్షేమ పథకాలు కావచ్చు, అభయహస్తం పథకం కావచ్చు, దాని వడ్డీ లేని రుణాలు మహిళలకు కావచ్చు, వీటన్నిటిని కూడా అమలు చేశాడు. ప్రత్యేకంగా మరోసారి అవకాశం ఇస్తే కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చి అంటే 6 గ్యారెంటీలు, మేనిఫెస్టో కావచ్చు, ఇతర అన్ని సంబంధించిన అభివృద్ధి కార్యక్రమంలో పరిగిని ముందంజ ఉంచుతాను కూడా ప్రజలు చేస్తున్న నేపథ్యం ఉన్నది. కాబట్టి ఖచ్చితంగా ఇప్పుడు ప్రజలు ఎటువైపు చూస్తారనేది ఎల్లుండి అంటే 30వ తేదీన పోలింగ్ జరుగుతుంది కాబట్టి ప్రజలు ఎటువైపు చూస్తున్నారనేది కూడా 3వ తేదీన తేలబోయే రిజల్ట్స్తో తేలనుంది. ప్రియా, రేస్కూడలో మరో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే విత్ us. ఆత్మీయత, అమ్మంటే మమకారం, అమ్మంటే దైవ స్వరూపం. అందుకే మా ఇజం నిజంలా అమ్మా న్యూస్ తెలుగు వార్తా ప్రపంచంలో సరికొత్త సంచలనం. టీఆర్ఎస్ ప్రభుత్వం చేసింది కూడా ఏమీ లేదు. ఒక ఆదిలాబాద్లో ఒక డెవలప్మెంట్ అనేది లేదు. రామన్న జోగరామన్న గారు వచ్చిన 10 సంవత్సరాల నుంచి ఇప్పుడు ఆదిలాబాద్ డెవలప్మెంట్ అనేది లేదు. ప్రతి ఒక్క ల్యాండ్ కానీ కబ్జాలు చేసిన పార్టీ అంటే టీఆర్ఎస్ పార్టీ తప్ప వేరే పార్టీ లేదు. ఇంతవరకు వచ్చిన మన తెలంగాణ లోపల పనిచేసింది, మంచిగా అభివృద్ధి చేసిందంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఒకటే. దాని గురించి పోరాడడం, దానికి ఓటింది మన కాంగ్రెస్ ప్రభుత్వం గెలిపిద్దాం. టీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు కానివ్వండి, చెప్పిన మాటలు కానివ్వండి, ఇప్పటిదాకా ఒకటి కాలేదు. స్టూడెంట్ మన ఉస్మానియా యూనివర్సిటీలో పోరాడిన స్టూడెంట్స్ కానివ్వండి, ఎందరో మంది ప్రాణాలు అయిన తెలంగాణ కోసం, వాళ్ళకి ఇప్పటిదాకా న్యాయం జరగలేదు. తెలంగాణ కోసం పోరాడిన వాళ్ళంతా వాళ్ళకు పక్కన పెట్టేసి ఎవరైతే యాంటీ ఉన్నారో, తెలంగాణ రావద్దు అనే యాంటీ ఉన్న వాళ్ళకి ఈరోజు మినిస్టర్స్ ఉన్నారు, వాళ్ళకి పెద్ద పెద్ద పదవులు ఇచ్చిండ్రు. అంటే దీంట్లో అర్థమవుతున్న స్టూడెంట్కి ఎంత అన్యాయం జరుగుతుంది. ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం మనకు ఎంత ద్రోహం చేస్తున్నది. ఇచ్చిన హామీ కానివ్వండి, నిరుద్యోగ వృత్తి 3,000 ఇస్తారు, 3,000 ఇప్పడానికి. వెల్కమ్ బ్యాక్. శేర్లింగంపల్లి నియోజకవర్గం నుంచి చూద్దాం. శేర్లింగంపల్లిలో ఎవరెవరు పోటీ పడుతున్నారో చూసుకున్నట్టయితే ప్రధానంగా బీఆర్ఎస్ నుంచి అరకెపుడి గాంధీ, ఇక కాంగ్రెస్ నుంచి జగదీశ్వర్ గౌడ్, ఇక బీజేపీ నుంచి రవికుమార్ యాదవ్ ప్రధానంగా పోటీలో ఉన్నారు. అయితే ఈసారి అక్కడ శేర్లింగంపల్లిలో ఎవరు గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మరి గతంలో ఎవరైతే ఎమ్మెల్యే కింద గెలుపొందిన అరకెపుడి గాంధీకి మరొకసారి టికెట్ ఇవ్వడం జరిగింది బీఆర్ఎస్ పార్టీ. ఈ నేపథ్యంలో అక్కడ శేర్లింగంపల్లిలో అభివృద్ధి ఏ మేరకు జరిగింది, మరి ప్రజలు ఏ పార్టీ వైపు ప్రధానంగా మొగ్గు చూపుతున్నారు, ఏ అభ్యర్థిని గెలుపొందించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి, రాజుని అడిగి తెలుసుకుందాం. రాజు,
ముఖ్యంగా ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ప్రస్తుతం ముందంజలో ఉన్నాడని చెప్పేసి కూడా పలు సర్వేలు కానివచ్చు, నియోజకవర్గంలో ఉన్న ప్రజా నాడి కూడా ఇదే విధంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా చెప్తా ఉన్నారు. ఇక్కడ ముఖ్యంగా మనం చూసుకున్నట్టయితే శేరిలింగంపల్లి నియోజకవర్గంలో ఇక్కడ అరికెపూడి గాంధీ, అదేవిధంగా జగదీశ్వర్ గౌడ్, అదేవిధంగా బీజేపీ నుంచి రవికుమార్ యాదవ్ వీళ్ళు పోటీలో ఉండడం జరిగింది. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి చెప్తా ఉన్నారు, ఈసారి నియోజకవర్గంలో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవేస్తాము. ఎందుకంటే ఆ నియోజకవర్గంలో ముఖ్యంగా ఇక్కడ సెటిలర్స్ ప్రభావం కూడా ఎక్కువగానే ఉంటుంది అని చెప్పి కూడా చెప్తా ఉన్నారు. అదేవిధంగా కూకట్పల్లిని ఆనుకొని శేరిలింగంపల్లి ఉంటుంది కాబట్టి నియోజకవర్గంలో కూడా సెటిలర్స్ ప్రభావం కూడా ఎక్కువగా ఉంటుంది. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ సెటిలర్స్కి ఖచ్చితంగా అండగా ఉంటుంది అని చెప్పేసి కూడా ఆయన తన యొక్క ధీమాను అయితే వ్యక్తం చేస్తున్నారు. అదేవిధంగా ముస్లింలకు కూడా ఈసారి ముస్లింలు పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ వైపు మొగ్గు చూపుతా ఉన్నారు. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ వైపే ఆకర్షితులవుతున్నారు. బీజేపీ పార్టీని ముస్లింలు నమ్మడం లేదు. ఎందుకంటే బీజేపీతో పాటు బీఆర్ఎస్ రెండు ఒకటే అని చెప్పేసి భావన అయితే ఉందో అది ఖచ్చితంగా ముస్లింలలో అందరికీ వెళ్ళింది. కాబట్టి ఖచ్చితంగా ఈసారి కాంగ్రెస్ పార్టీ ఇక్కడ జెండా ఎగరవేస్తామని చెప్పేసి అయితే నియోజకవర్గంలో ప్రస్తుతం అయితే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికే గెలుపు అవకాశం ఉన్నట్టుగా కూడా మనకైతే కనిపిస్తా ఉంది. వెనెల ఇక్కడ చూసుకున్నట్టయితే మరి ఇతర పార్టీలు అంటే ఇటు బీఆర్ఎస్ కానీ లేకపోతే బీజేపీ కానీ కొంతమేరకు కూడా హవా చూపించే అవకాశాలు లేవంటారా? మరి గతంలో ఏదైతే బీఆర్ఎస్ అధికారంలో ఉన్న నేపథ్యంలో అక్కడ అభివృద్ధి ఏ మేరకు జరిగిందా నియోజకవర్గంలో శేరిలింగంపల్లిలో? ముఖ్యంగా శేరిలింగంపల్లిలో చూసుకున్నట్టయితే ఇక్కడ శేరిలింగంపల్లిలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి చెప్తా ఉన్నాను. ఖచ్చితంగా ఇక్కడ అంటే సమీకరణాలు ఏ విధంగా ఉన్నప్పటికీ అధికార పార్టీ ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ ఇక్కడ పేదలైతే అయితే ఖచ్చితంగా అన్యాయం చేసింది. ఇక్కడ అర్హులైనటువంటి ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళందరికీ డబుల్ బెడ్రూమ్లు కావచ్చు, అదేవిధంగా ప్రభుత్వ సంక్షేమ పథకాలు కావచ్చు, వీటన్నిటిలో ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ ఇక్కడ అన్యాయం చేసింది కాబట్టి అని చెప్పేసి కూడా ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి చెప్తా ఉన్నారు. అదేవిధంగా నియోజకవర్గాన్ని బీఆర్ఎస్ పార్టీ పట్టించుకోలేదు. ఎందుకంటే ఇక్కడ సెటిలర్స్ ఎక్కువగా ఉంటారు. అదేవిధంగా ఇక్కడ సిటీ అవుట్స్కట్స్లో ఉంటుంది నియోజకవర్గం కాబట్టి దీన్ని ఎక్కువగా డెవలప్ చేసే స్కోప్ ఉంది. అయినప్పటికీ ఇక్కడ నియోజకవర్గాన్ని గాలికి వదిలేసిందని చెప్పేసి కూడా అయితే విమర్శలు ఉన్నాయో ఇవన్నింటినీ నేపథ్యంలోనే ప్రస్తుతం అయితే గెలుపు అవకాశాలు కాంగ్రెస్ పార్టీకే ఉన్నాయని చెప్పేసి కూడా అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలు ప్రచారాలు వారి యొక్క రోడ్ షోలు ఖచ్చితంగా తనకు కలిసి వస్తాయని చెప్పేసి కూడా ఆయన అయితే ధీమా అయితే వ్యక్తం చేస్తూ ఉన్నారు. మరి బీజేపీ అభ్యర్థి రవికుమార్ యాదవ్ కొంతమేరైనా అక్కడ ప్రభావం చూపే అవకాశాలు ఉన్నాయా శేరిలింగంపల్లి నుంచి? బీజేపీ అభ్యర్థి రవికుమార్ యాదవ్ ఖచ్చితంగా ఓట్లు అయితే చీల్చే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. ఎందుకంటే గెలిచే అవకాశం లేదు అని చెప్పేసి ఇప్పటికే పలు సర్వేలు చెప్తా ఉన్నాయి. అయినప్పటికీ ఆయన కూడా తన గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఎందుకంటే ఆయన కూడా ప్రభావం చూపించే అవకాశం కూడా కనిపిస్తూ ఉంది. సెటిలర్స్ ఓట్లు కానివచ్చు, అదేవిధంగా నియోజకవర్గంలో ఉన్నటువంటి కొన్ని కాలనీలలో ఖచ్చితంగా ప్రభావం చూపించే అవకాశం కూడా రవికుమార్ కూడా ఎక్కువగా. నెక్స్ట్ నియోజకవర్గం గురించి చూద్దాం. నెక్స్ట్ నియోజకవర్గం ఉప్పల్. మరి ఉప్పల్లో ఏ అభ్యర్థులు పోటీ పడుతున్నారో చూసుకున్నట్టయితే ఉప్పల్ నుంచి బండారి లక్ష్మారెడ్డి, ఇక ఇటు కాంగ్రెస్ నుంచి చూసుకున్నట్టయితే ఎం పరమేశ్వర్ రెడ్డి, ఇక బీజేపీ నుంచి ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ ప్రధానంగా పోటీలో ఉన్నారు. మరి ఉప్పల్లో మరి ఎవరు గెలుపొందే అవకాశం ఉంది? రాజు చెప్పండి. మరి త్రిముఖ పోటీ నెలకొనే అవకాశం ఉందా మరి ఉప్పల్లో, లేకపోతే ద్విముఖ పోటీ ఉందా? ప్రధానంగా ఇక్కడ ఏ పార్టీ వచ్చే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి రాజు? ఉప్పల్ నియోజకవర్గాన్ని మినీ ఇండియా అని కూడా అంటారు. ఇక్కడ ఉప్పల్ నియోజకవర్గం అనేది ఒక అతిపెద్ద నియోజకవర్గము. హైదరాబాద్లో రంగారెడ్డిలో ఉన్నటువంటి నియోజకవర్గాలు అతిపెద్ద నియోజకవర్గంగా కూడా ఉప్పల్ నియోజకవర్గం ఉంది. ఈ నియోజకవర్గంలో దాదాపు ఇప్పటికే సిట్టింగ్ ఎమ్మెల్యేను కూడా అధికార పార్టీ మారవడం జరిగింది. ఎందుకంటే ఆయనపై ఉన్నటువంటి పలు ఆరోపణలు కావచ్చు, ముఖ్యంగా ఏదైతే 30% కమిషన్ తీసుకున్నారని చెప్పేసి కూడా బహిరంగంగానే పలువురు తమ పార్టీ నేతలు కూడా తనపై అభియోగాలు చేయడం జరిగింది. అదేవిధంగా అభివృద్ధిని పట్టించుకోలేదు సిట్టింగ్ ఎమ్మెల్యే అని చెప్పేసి అయితే ఆరోపణలు ఎదుర్కొంటా ఉన్నారు. ఇవన్నింటినీ ఆరోపణల దృష్ట్యా సీఎం కేసీఆర్ ఈసారి అక్కడ బేతి సుభాష్ రెడ్డిని తప్పించడం జరిగింది. బేతి సుభాష్ రెడ్డిని తప్పించి బీఆర్ఎస్ పార్టీ నుంచి బండారు లక్ష్మారెడ్డికి టికెట్ కేటాయించడం జరిగింది. బండారు లక్ష్మారెడ్డి ఇప్పటికే ఆయన ప్రచారంలో గల్లీ కూడా తిరుగుతూ ఉన్నారు. ఇప్పటికే ప్రచారం ముగింపు దశకు చేరుకుంది. ఇప్పటికీ కూడా ఆయన ప్రచారం కూడా దాదాపు పూర్తిగా వచ్చింది. ఇక మనం కాంగ్రెస్ పార్టీ విషయానికి వచ్చినట్టయితే పరమేశ్వర్ రెడ్డి ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ ఏదైతే 6 గ్యారంటీస్ కావచ్చు, మేనిఫెస్టోని కావచ్చు ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లగలుగుతున్నారు. ముఖ్యంగా మురికివాడల్లో కావచ్చు, ముఖ్యంగా వివిధ బస్తీల్లో కావచ్చు ఈయనకు మంచి పట్టు ఉందని చెప్పేసి కూడా తెలుస్తూ ఉంది. ఎందుకంటే పొద్దున్నుంచి కూడా గడపకు కూడా ప్రతిరోజు ప్రచారాన్ని నిర్వహిస్తూ ఉన్నారు. ఈసారి కాంగ్రెస్ పార్టీ జెండాను నియోజకవర్గంలో ఎగరవేస్తాను, ఖచ్చితంగా బీఆర్ఎస్కు కాంగ్రెసే ఇక్కడ ప్రత్యామ్నాయం అని చెప్పి కూడా ఆయన నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటనలు చేస్తూ ఉన్నారు. ఇక మనం బీజేపీ విషయానికి వచ్చినట్టయితే
ఇక్కడ బీజేపీ సీనియర్ నేత ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ ఇక్కడ బరిలో ఉండడం జరిగింది. ఇక్కడ ఆయన కూడా ఒక బలమైన అభ్యర్థిగా కూడా ఇక్కడ ఉప్పల్లో కొనసాగుతూ ఉన్నారు. అయితే గెలుపు అవకాశాలు మాత్రము బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ అన్నట్టుగానే ఉంటాయని చెప్పేసి ఇక్కడ పలువురు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తా ఉన్నారు. రాజకీయ విశ్లేషకులు కూడా దీన్నే చెప్తా ఉన్నారు. ముఖ్యంగా ఇక్కడ గెలుపు బీఆర్ఎస్గా కాంగ్రెస్గా అన్నట్టే ఉంటుంది. బీజేపీ మాత్రము ఖచ్చితంగా గణనీయమైన ఓట్లు సాధించే అవకాశం కూడా కనిపిస్తూ ఉంది అని చెప్తా ఉన్నారు. కానీ బీజేపీ అభ్యర్థి మాత్రం ఖచ్చితంగా ఈసారి తాను విజయం సాధిస్తాను ఉప్పల్ నుంచి అని చెప్పేసి కూడా ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ అయితే తన ధీమాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా బీజేపీతోనే అభివృద్ధి సాధ్యం అని చెప్పేసి కూడా చెప్తా ఉన్నారు. బీజేపీ పార్టీ నుంచి తనని గెలిపిస్తే ఖచ్చితంగా కేంద్రం నుంచి నిధులు తీసుకొచ్చి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తానని చెప్పేసి కూడా ఇప్పటికే ఆయన ప్రజలకు హామీలు ఇస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు చూసుకున్నట్టయితే మనము నియోజకవర్గంలో ఓట్లు కూడా భారీగానే బీజేపీ పార్టీ కూడా సాధించే అవకాశం కూడా కనిపిస్తూ ఉంది. ఒకవేళ బీజేపీ పార్టీ గెలవకుంటే బీజేపీ పార్టీ అభ్యర్థి సాధించిన ఓట్లు ఏ పార్టీకి అవి మైనస్ అయ్యే అవకాశం ఉంది, ఏ పార్టీకి అవి అడ్వాంటేజ్ అయ్యే అవకాశం ఉంది అనేది మాత్రం ఒక చర్చనీయాంశంగానైతే మారింది. మొత్తానికి ఇటు బీఆర్ఎస్ పార్టీ ఇటు కాంగ్రెస్ పార్టీ రెండు పార్టీలు కూడా తమ అదృష్టాన్ని పరిష్కరించుకున్నాయి. ఎందుకంటే వీళ్ళిద్దరికీ కూడా అక్కడ గెలుపు ఎవరికి అని చెప్పేసి కూడా ఇప్పటికే ప్రజల్లో ఒక చర్చ అయితే కొనసాగుతూ ఉంది. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ ఈసారి ఒక వేవ్ ఉంది అని కూడా చెప్తా ఉన్నారు. ముఖ్యంగా యువతలో మంచి పట్టు ఉంది. కాంగ్రెస్ పార్టీ వైపు చూస్తూ ఉన్నారు. యువతకు అన్యాయం జరిగిందని చెప్పేసి కూడా యువత అంతా బాధపడుతూ ఉన్నారు. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీని గెలిపించుకుంటారు, యువత మొత్తం మాతోటే ఉందని చెప్పేసి కూడా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పరమేశ్వర్ రెడ్డి అయితే తన యొక్క ధీమాన్ని అయితే గెలుపు ధీమాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు. వెన్నెల రాజు, థ్యాంక్ యూ. మనం ప్రధానంగా చూసుకున్నట్టయితే ఉమ్మడి రంగారెడ్డి వ్యాప్తంగా దాదాపుగా అన్ని నియోజకవర్గాల్లో కూడా కాంగ్రెస్ గెలుపొందే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఒకటి రెండు నియోజకవర్గాల్లో చూసుకున్నట్టయితే ఇటు బీఆర్ఎస్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తుంది. అయితే ప్రధానంగా చూసుకున్నట్టయితే మరికొద్ది అంటే ఇంకా 2 రోజుల్లోనే ఎలక్షన్స్ ఉన్న నేపథ్యంలో మరి ఎన్నికల్లో ఎవరు గెలుపొందే అవకాశాలు మరి 2 రోజుల్లోనే తేలనుంది. ఇది వాటి రేసుకురాడు. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి అమా న్యూస్, నిజం కోసం జనం కోసం.